ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో చాలా సినిమాలు కమర్షియల్ సినిమాలు కమర్షియల్గా చాలా పెద్ద హిట్లు అవ్వచ్చు, వాళ్ళకి నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు, ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవచ్చు, కానీ ఆకలి మాత్రం తీరకుండా ఏదో అర్ధాకలితో బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ వస్తుంది సార్. పెద్ద స్టార్ చేశారు కాబట్టి ఆ సినిమాలో ఎఫర్ట్ ఉండదు, లేకపోతే సామాజికమైన అంశాలు ఉండవు అని అనుకోవడం లేదు. సోషల్ కనెక్టివిటీ అనేది ఇవాళ ఒక అందులో ప్రధాన అంశంగా మారుతున్న సినిమా చూస్తుంది. మీరు మామూలుగా సినిమా అంటే అర్థంలా ఉండాలి, అబద్ధంలా ఉండొద్దని నమ్మే వ్యక్తి. కమర్షియల్ టెంప్లెట్ ఎప్పుడో 90sలో ఉన్న టెంప్లెట్ని ఇంకా ఫాలో అవుతున్నారు అనేది ఒక విమర్శ. సో మీ సమాధానం ఏంటి సార్? ఇది చాలా కాంప్లికేటెడ్. అబ్జర్వ్ చేస్తున్న ఏమనుకుంటానంటే, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్ చెప్తారు జనం మెసేజ్ మనం చేయాలా, మనం మెసేజ్ జనం చూడాలా. రూపాయి సంపాదించుకున్న డబ్బు అది తీసుకెళ్ళి నిజంగా అప్పటికి ఎవరికీ తెలియదు కొమరం భీమ్. ఇప్పుడు మీరు ఆ రోజుల్లో చేసినప్పుడు నిజంగా ఆదిలాబాద్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి షూట్ చేసి అక్కడ రీసెర్చ్ చేసి ఇదంతా చేసి కొమరం భీమ్ యాక్ట్ చేసిన భూపాల్ రెడ్డి గారు చాలా ప్యాషనెట్గా, అంటే దమ్మి ఉన్న వ్యక్తి. అడవుల్లో తిరిగాము, అడవుల్లో జొన్నగట్టక తిన్నాము. షూటింగ్ చేసిన తర్వాత మా ఆర్టిస్టు తెలంగాణ శకుంతల అనే ఆర్టిస్ట్ ఆమె ఒకసారి కూర్చొని లేచింది. కాకపోతే నాకు ఆ బాధ ఏమనిపిస్తుంది, ఇంత కష్టపడి సినిమా తీసాము. అప్పుడు వచ్చి నంది అవార్డు వచ్చిన తర్వాత కూడా ఎందుకు సార్ 20 ఏళ్ళు పట్టింది అసలు? ఈ సినిమా చూసి కొమరం భీమ్ అనగానే ఎవరు కొమరం భీమ్, ఒక్క షో కూడా ఆడదన్న అన్న మిత్రులు నాకు ఉన్నారు. కొమరం భీము నిర్మాణము, కొమరం భీము దాని రిలీజు, దాన్ని మేము పడ్డ బాధలు ఒక బయోపిక్ అవుతుంది. సినిమా ప్రేమికుడిగా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అప్పటికి ఇప్పటికీ ఏమన్నా సినిమా మీద ఉన్న గౌరవం ఏమన్నా తగ్గిపోతుంది, జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ ఏమన్నా ఉంది? సినిమాలో వినోద సాధన ఏదైనా సరే దాన్ని అనేక రూపాయలు మార్చుకుంటుంది. బట్ ఫిల్మ్ ఇస్ ఎ ఫిల్మ్, ఐ ఎంజాయ్. మనం ఎంజాయ్ చేస్తాం, సినిమాని ఆపేయండి. సినిమా కూడా మన చుట్టూ వచ్చేసింది. సినిమా కోసం మనం పరిగెత్తక్కర్లేదు, సినిమా మన పరిగెత్తిస్తుంది, మన దగ్గరకు వచ్చేస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో కమర్షియల్ లెక్కల కోసం సినిమాలు తీసే వాళ్ళు చాలామంది డైరెక్టర్స్ని మనం చూసాం. అయితే మన ముందున్న డైరెక్టర్ మాత్రం చరిత్ర మీద, సంస్కృతి మీద, సమాజం మీద అపారమైన గౌరవం కలిగిన ఒక మేధావి అనమాట. 1988 ఆ టైంలోనే కొమరం భీమ్ గురించి, ఆ గిరిజన యోధుడి గురించి, ఆ పోరాట యోధుడి గురించి ఎవరికీ తెలియని టైంలో ఆయన, చాలామందికి తెలియని టైంలో ఆయన ఆ సినిమాని తీసుకున్నారు. 20 ఏళ్ళు ఆ సినిమా కోసం, రిలీజ్ కోసం వెయిట్ చేసి ఆఖరికి రిలీజ్ చేసి ఈరోజు నంది అవార్డ్స్ అందుకున్న వ్యక్తి ఆయన. బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్గా కానీ, ఫిల్మ్ మేకర్గా కావచ్చు, స్క్రీన్ ప్లే రైటర్గా కూడా నంది అవార్డ్స్ అందుకున్న వ్యక్తి. ఈవెన్ గద్దర్ అడ్వైజర్ మెంబర్గా ఆ గద్దర్ టీంలో కూడా ఉన్నారనమాట, గద్దర్ అవార్డ్స్ టీంలో. సో అల్లాని శ్రీధర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇండస్ట్రీ గురించి కొన్ని విషయాలు ఆయనతో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. బాగున్నారు సార్? ఐఎమ్ గుడ్ సార్. మొన్నే సింగీతం అని ఒక సినిమా రిలీజ్ అయింది. సంగీతం శ్రీనివాసరావు గారు. అది ట్రైలర్ చూసానండి, సినిమా చూడాలనుకుంటున్నాను. మంచి సినిమా అది. సంగీతం అనేది అంటే అంత గొప్ప దర్శకుడు ఈ వయసులో, ఆ వయసులో సినిమా వేయడం అనేది అది అమేజింగ్ అండి. అది అద్భుతమైన ప్రయత్నం, అద్భుతమైన సినిమా అని అనుకుంటున్నాను నేను. సంగీతం చూడాలి, చూస్తే అదే ఇప్పుడు వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశారు ఆయన. ఆ వయసులో తీసిన వాళ్ళు ఏ ఫిల్మ్ మేకర్ లేరు. లేరు ఎందుకంటే ఆయన 94 ఇయర్స్ అనుకుంటాను, 95 ఇయర్స్ చేశారు. అది మా అందరికీ ఏంటంటే ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు మనము 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి, 65 ఏళ్ళకే వృద్ధాప్యం అనే ఫీల్ అయ్యే దాంట్లో 95 ఏళ్ళకి ఆయన సినిమా తీయడం అనేది ఇట్స్ అమేజింగ్. సో చాలామంది ఫిల్మ్ మేకర్స్కి ఒక ఇన్స్పిరేషన్ కింద ఉంటుంది అది అని అనిపిస్తుంది నాకు అట్లా. సో ఇప్పుడు బేసికల్లీ సార్, మనకి పోస్టర్స్లో ప్రతి సినిమా, కమర్షియల్ సినిమా రిలీజ్ అవ్వడం, పోస్టర్స్ నెక్స్ట్ డే సక్సెస్ మీట్ పక్క ఆ రోజు జరుగుతుంది. తర్వాత పోస్టర్స్లో మనకి 100 కోట్ల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 100 కోట్లు, 3 రోజులకి 300 కోట్లు, 5 రోజులకి 500 కోట్లు, ఒక 2 వారాల్లో 1000 కోట్లు క్లబ్ అట్లా. కాకపోతే మిస్ అవుతుంది ఏంటంటే సార్, ఇప్పుడు సినిమాలు ఉన్నాయండి. ఇప్పుడు దేవర సినిమా చూసినప్పుడు అబ్బా ఎన్టీఆర్ మాస్ యాంగిల్ ఇది అది, అబ్బా ఏం చేశాడు, లాస్ట్లో ఒక బాహుబలి లాంటి ట్విస్ట్ ఇచ్చాడు, ఇలా అనుకుంటున్నారు. పెద్ద ఉంది, అబ్బా రామ్ చరణ్ గారు ఏం కష్టపడ్డాడు, అసలు మామూలుగా కష్టపడలేదు, మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఇలా అనుకుంటున్నారు. బట్ ఏంటంటే మీకు సినిమా చూసి వచ్చిన తర్వాత ఇలా చాలా సినిమాలు, కమర్షియల్ సినిమాలు కమర్షియల్గా చాలా పెద్ద హిట్లు అవ్వచ్చు, వాళ్ళకి నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు, ఫ్యాన్స్ చొక్కాలు చించుకోవచ్చు, కానీ ఆకలి మాత్రం తీరకుండా ఏదో అర్ధాకలితో బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ వస్తుంది సార్ చాలా సినిమాలకి. మీరు కూడా అలాగో 99% సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయని చెప్పి
దాని గురించి మాట్లాడిన వ్యక్తి కాబట్టి మీకేమనిపిస్తుంది? మీకు ఈ సినిమా ఈ మధ్యకాలంలో చూసింది ఏదన్నా సినిమా మీకు కంప్లీట్ ఆకలి తీర్చినట్టు అనిపించిందండి? ఉన్నాయండి. ఇప్పుడు బలగం సినిమా ఉంది, అది డెఫినెట్గా బాగుంది. ఈవెన్ పెద్ద సినిమాలో కూడా ఒక సోషల్ కాజ్, అంటే ఇప్పుడు మిగతా వదిలేయాలి. ఇప్పుడు జాహ్నవి క్యారెక్టర్ ఉంది, అవి ఓకే, అది కాదు కదా మెయిన్ సినిమా. అంటే ఆ సినిమాలో అతను పెట్టిన ఎఫర్ట్ సోషల్ కాజ్ మీద చేసింది బాగుంది అనిపించింది. అట్లాగే మన ఇప్పుడు పెద్ద స్టార్ చేశారు కాబట్టి ఆ సినిమాలో ఎఫర్ట్ ఉండదు, లేకపోతే సామాజికమైన అంశాలు ఉండవు అని అనుకోవడం లేదండి. ఈయన మహేష్ బాబు చేసిన సినిమాలు కానీ, తర్వాత మహర్షి లాంటివి కానీ, ఇవన్నీ కూడా వ్యవసాయం గురించి వాటి గురించి ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈయన చేసిన సినిమాలు, యునైటెడ్ చేసినవి, వాటి మీద కామెంట్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు నిజానికి. కాకపోతే సోషల్ కనెక్టివిటీ అనేది ఇవాళ అందులో ప్రధాన అంశంగా మాత్రమే సినిమాలు చూస్తారు. అంటే ఒక కాల్పనిక కథను చూడడం లేదు. అంటే రాజమౌళి గారి సినిమా వదిలిపెట్టండి, రాజమౌళి సినిమాలో కూడా ఆయన చాలా గ్రాండియర్ ఉంటుంది. ఒక ఎమోషనల్, అంటే ఒక చందమామ కథ ఇష్టపడే వాళ్ళు అట్లాగా అనిపిస్తుంది, అద్భుతంగా తీస్తారు ఆయన, అది వేరే. కానీ సోషల్ యాంగిల్ లేకుండా, సోషల్ కనెక్టివిటీ లేకుండా అమెరికాన్ సినిమా తీయట్లేదు, అట్లాగే రామ్ చరణ్ తీయట్లేదు, సుకుమార్ తీయడం లేదు. అంటే నేనేమన్నా అంటే వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఇది వెరీ గుడ్ ఆస్పెక్ట్ అను ఇప్పుడున్న దాంట్లో. అంటే కేవలము ఒక హీరో విలన్ని కొట్టడం ఒకటే అలాంటి పోయి సహజమైన నిర్మాణం అనేది వచ్చింది. మేము కోరుకునేది అంటే శ్యామన్ గారు కానీ, వీణా సింగరావు గారు కానీ, మేము మాలాంటి వాళ్ళం కానీ కోరుకునేది ఏంటంటే సహజంగా ఉండగలిగితే బాగుంటుంది సినిమా అనుకున్నాము. అలాంటి సహజంగా సినిమాలు వస్తున్నాయి. ఈ కంటెంట్ వైజ్ అంటారా కొన్ని తప్పదు. అంటే మీరు మామూలుగా సినిమా అంటే అద్దంలా ఉండాలి, అబద్ధంలా ఉండొద్దని నమ్మే వ్యక్తి. సినిమా అనేది రియలిస్టిక్గా ఉండాలని. కాకపోతే ఇప్పుడు మొత్తం అందరూ ఫాలో అయ్యేది ఏంటంటే లార్జర్ దెన్ లైఫ్ అని చెప్పి, ఆ స్కేల్, ఆ ఫ్యాంటసీ ఫిల్మ్స్ మొత్తం అన్నీ ఇవే ఫాలో అవుతున్నారు. మీ కమర్షియల్ టెంప్లెట్ వచ్చిన తర్వాత అంతా పోనీ కమర్షియల్గా అప్గ్రేడ్ అయ్యారా అని ఆలోచిస్తుంటే చాలామంది ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచం చాలా ముందుకెళ్తుంది, కానీ కమర్షియల్ టెంప్లెట్ ఎప్పుడో 90sలో ఉన్న టెంప్లెట్నే ఇంకా ఫాలో అవుతున్నారు అనేది ఒక విమర్శ. సో మీ సమాధానం ఏంటి సార్? ఇది చాలా కాంప్లికేటెడ్, చాలా జటిలమైన ప్రశ్న నాలాంటి వాడికి. ఇది అబ్జర్వ్ చేస్తున్న ఏమనుకుంటానంటే, ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు చెప్తారు కమర్షియల్ సినిమాలో అసలు లేదు, అది లేదు, కానీ హిట్ అవుతుంది అని అంటారు. కానీ జనం మెచ్చిన సినిమాలో ఏమి లేకపోతే జనం ఎందుకు మెచ్చుతారు? పాయింట్ వన్. కరెక్ట్. ఇప్పుడు పాదాల బరిలో అతను అంటాడు, జనం మెచ్చేది మనం చేయాలా, మనం మెచ్చే జనం చూడాలా అని. రెండుకి ఆ డైలాగ్ ఎప్పటి నుంచే ఉంది, కేవీ రెడ్డి గారి టైం నుంచే ఉంది. సో ఇవాళ జనం మెచ్చే సినిమాల్లో జనం మెచ్చడమే కాకుండా, జనానికి ఇష్టపడేయడమే కాకుండా, జనానికి ఉపయోగపడే అంశాలు ఉంటే గొప్ప విషయం. అది అప్పుడు ఆ సినిమా నిజమైన సినిమా అవుతుంది. మనం ఏదో ఆర్ట్ సినిమా చేస్తాము, ఆర్ట్ అంటే ఒక కళాత్మక చిత్రం తీస్తాము, ఎవరు చూడకపోతే ఏంటి లాభం దానివల్ల? అదే కారణం మీద నేను కొమ్మనం భీమ్ తీసిన తర్వాత 18 years దాదాపు దాని మీద ట్రై చేశాను. ప్రతి డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి పోయినాను, ప్రతి ప్రదర్శన పంపిణీదారికి పోయినా, ప్రదర్శనదారికి పోయినా, వాళ్ళు ఏమంటారంటే నేను ఎక్కని గుమ్మం లేదు, తొక్కని గడపలేదు సినిమా కోసం. డబ్బా పట్టుకుని తిరిగేవాడిని. ఆ సినిమా రీల్స్ అప్పుడు డిజిటల్ కాదు కదా. అయితే వాళ్ళు ఏంటి, ఎవరు చూస్తారు సినిమా? కొమ్మనం భీమ్ అంటే ఎవరికి తెలుస్తుంది, ఎవరు చూస్తారు, సినిమాలో ఏం అంశం ఉందన్నారు. అట్లా అన్నవాళ్ళు 24 centersలో 50 రోజులు ఆడింది, 50 days ఆడింది. దీపక్ థియేటర్లోనే 4 shows ఆడింది. ఒక్క షో కూడా ఆడదనే అన్న మిత్రులు నాకు ఉన్నారు. కానీ అది సినిమా 24 centersలో 2 తెలుగు రాష్ట్రాల్లో 50 రోజులు ఆడింది. అది నాకు సంతోషం అనిపించింది. కొన్ని సెంటర్లు 100 కూడా ఆడింది మార్పులు. అంటే ఏమంటుందంటే, ఇప్పుడు ప్రజలకి అర్థమయ్యే విధంగా, ప్రజలకు నచ్చే విధంగా సినిమా తీస్తే ఆ సినిమాలో కంటెంట్ పక్కన పెట్టినా సినిమా ఆదరిస్తారు జనాలు. కంటెంట్ కూడా కరెక్ట్గా ఉంటే అది డబుల్ పర్పస్ సర్వ్ చేస్తుంది. అంటే మీకు మంచి భోజనము దొరుకుతుంది, ఆరోగ్యకరమైన భోజనము దొరుకుతుంది. మీకు రుచికరమైన భోజనం ఉండాలి అని మొత్తం బిర్యానీ తింటే మీరు ఉండలేరు. అట్లాగే ఓన్లీ రుచికరం చెప్తే గడ్డి గంధం తిని బతకలేము. సో రెండింటికి ఒక సమన్వయం ఉండాలనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు అనిపిస్తుంది నాకు, కొమ్మనం భీమ్ తీసే రోజుల్లో కాదు. తర్వాత కొమ్మనం భీమ్ నుంచి చాలా ముందుకు వచ్చా కదా, సమాజంలో ఉన్నాను. నేను రోజు 2 సినిమాలు చూస్తాను. ఓటీటీ ప్లాట్ఫామ్లో చూస్తాను, ప్రీవియస్ చూస్తాను. సెన్సార్ బోర్డ్ మెంబర్గా పనిచేశాను నేను. ఆ 2 years అన్ని సినిమాలు చూశాను, ఎప్పుడు ఎగ్గొట్టకుండా. తర్వాత ఫిలిం ఫెస్టివల్ అన్ని అటెండ్ అయ్యాను. ఇవాళ కూడా ఈ సినిమా అంటే ఒక వ్యసనం నాకు మందు అలవాటు లేదు, సిగరెట్ అలవాటు లేదు, సినిమా అలవాటు ఉంది. రోజుకి పొద్దున 5 లేస్తే 5 to 7 ఒక సినిమా ఓటీటీలో, మళ్ళీ నైట్ ఒక సినిమా, అట్లా ఉంటుంది అనమాట. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందనేది చూస్తుంటే, జరుగుతున్న తప్పులు వెతకడం కంటే మంచి వెతకడం బెటర్ అనిపిస్తుంది నాకు.
ఇది మనది కాదు, ఇది కమర్షియల్ సినిమా, ఇది ఆర్ట్ సినిమా, ఇది అర్థవంతమైన సినిమా, అనర్థమైన సినిమా అని మనం కేటగిరీ వేయలేం. ఎందుకు వేయలేమంటే ప్రపంచంలో ముందుకు వచ్చింది. ఇవాళ కోవిడ్ నుంచి ఎక్కువ మంది అలవాటు పడ్డారు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి, సినిమాలు చూడటానికి, డిఫరెంట్ సినిమాలు చూడటానికి. ఇవాళ నేను తీసిన రోజుల్లో, కొమరం భీం తీసే రోజుల్లో, లేకపోతే అంత తర్వాతనో ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళే ఛాన్స్ నా ఒక్కడికే తక్కువ మందికి ఉండేది. నేను హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్లో కూడా మెంబర్గా ఉన్నా, ప్రెసిడెంట్గా కూడా చేసేదాన్ని, అధ్యక్షుడిగా ఉన్నా. అయితే ఇప్పుడు అలాంటి ప్రతి వారికి ప్రతి రోజు ఫిలిం ఫెస్టివలే, ప్రతి వ్యక్తికి కూడా. మీరు ఫిలిం ఫెస్టివల్ కార్డు అక్కర్లేదు, ఇంట్లో కూర్చుంటే చాలు మీకు. అన్ని సినిమాలు, సత్యదేవ సినిమాలన్నీ ఉన్నాయి. తర్వాత ఇప్పుడు వస్తున్న ఇండిపెండెంట్ సినిమాలు కానీ, లేదా ఇప్పుడు వస్తున్న అద్భుతమైన సినిమాలు కానీ అన్నీ మీకు అవైలబుల్ ఉన్నాయి. ఇవి చూస్తున్న ప్రేక్షకులు మీరు కమర్షియల్ తీస్తారా, ఆర్ట్స్ మీద పక్కన పెట్టండి, ఆ స్టాండర్డ్స్ మాత్రమే తీయాలి మీరు అందుకని ఇప్పుడు తమిళ్లో కానీ బైసన్ లాంటి సినిమాలు వస్తున్నాయి, తర్వాత జై భీమ్ లాంటి సినిమాలు వస్తున్నాయి. సో ఇప్పుడు వస్తున్న సినిమాలు తెలుగులో కూడా మంచి సినిమాలు వస్తున్నాయి. సో వీటన్ని చూస్తుంటే ట్రెండ్ మారిందండి. అంటే ట్రెండ్ మారింది, మా అభిప్రాయం కూడా మార్చుకోవాలి. అందుకని నేను మా అభిప్రాయం మార్చుకున్నా. ఏది కమర్షియల్ అంటే అంటరాని సినిమా కాదు, అది మనం చూసి ఎంజాయ్ చేసే సినిమానే. ఏ సినిమా చూసినా నాకు కళ్ళమనీళ్ళు వస్తాయి. ఈవెన్ హీరో చెల్లెని పట్టుకుని చేసినా కూడా నాకు కళ్ళమనీళ్ళు వస్తాయి. దాని పర్పస్ అంతవరకే ఉంటుంది, ఇంకేముంటుంది. సో ఇప్పుడు అందుకే అప్గ్రేడ్ అవుతున్నారు. ఇప్పుడు ఎలాగో లవ్ స్టోరీ ఒకటి వస్తుంది, ఎలాగో ఒక క్రైమ్ థ్రిల్లర్ ఏదో సంథింగ్, ఒక వెబ్ సిరీస్కి ఒకటి ప్లాన్ చేసుకున్నారు సార్. ఇంకోటి ఏంటో మహిళల లైంగిక వేధింపుల గురించి కూడా ఒక టీనేజ్ అమ్మాయి అనుకుంటా కదా, టీనేజ్ అమ్మాయి రీసెర్చ్ చేసి సంథింగ్ దాని గురించి ఇప్పుడు చేస్తాం. అది ఒకటి ప్లానింగ్ ఉంది. మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని లైన్ అప్ పెట్టుకున్నారు. కాకపోతే నాకు కథ చెప్తే నేను మళ్ళీ ఓటీటీ వాళ్ళు నాకు పంపి ఇంకొక చెప్పమంటారు, బయట చెప్పడానికి లేదు. ఓకే ఓకే, బట్ అప్పటి శ్రీధర్ గారి గురించి ఒకసారి అడుగుతున్నాను సార్. యాక్చువల్లీ నిజంగా మీరు రూపాయి సంపాదించుకున్న డబ్బు అది తీసుకెళ్ళి నిజంగా అప్పటికి ఎవరికీ తెలియదు. కొమరం భీం ఎన్టీఆర్ గారు చేసేసరికి దానికి ఒక హైప్ వచ్చింది, రాజమౌళి గారు ఇంకా హైప్ తీసుకొచ్చారు. బట్ మీరు ఆ రోజుల్లో చేసినప్పుడు నిజంగా ఆదిలాబాద్ ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్ళి షూట్ చేసి అక్కడ రీసెర్చ్ చేసి ఇదంతా చేశారు. అయిపోయింది, స్లీప్ కూడా లేదు మాకు అప్పుడు, నో స్లీప్. ఎందుకంటే అప్పుడు కొమరం భీం యాక్ట్ చేసిన భూపాల్ రెడ్డి గారు చాలా ప్యాషనెట్గా, అంటే దాని ఉన్న వ్యక్తి. అతనికి ఆయన అడవి జీవితం తెలుసు, ఆదివాసీ పోరాటం తెలుసు. అట్లాగే రైటర్గా ఉన్నారు ఎస్ఎం ప్రాణరావు గారు, ఆయన కూడా అద్భుతమైన పోయిటరీ రాశారు. తర్వాత వీళ్ళంతా కూడా ఒక డిఫరెంట్ స్కూల్ చెందిన వాళ్ళు. సో నేను కూడా అప్పుడు ఏమంటారు దాన్ని, చాలా భావోద్వేగంతో ఉన్నాను, ఎమోషనల్గా ఉన్నాను. అడవుల్లో తిరిగాము, అడవుల్లో జొన్నగట్టక తిన్నాము. అవి అప్పుడు వెహికల్స్ ఏమున్నాయి, ఇప్పుడు మనం రోడ్డు మీద పోవాలంటే వెహికల్ చూస్తాము, అంటే మాలంటూ. అక్కడ ఆ రోజు వెహికల్ ఏం లేదు, కొండ మీద నడుచుకుంటూ పోవడమే. ఈ పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నం చేరుకుంటాం పైకి. సో అక్కడ రాత్రిలో మీకు ఏముండదు, అక్కడ ఒక గుడిసెలు ఉంటాయి అంతే. అక్కడ పాములు, తేళ్ళు అన్నీ ఉంటాయి. అయినా కూడా దాన్ని మనము ఒక పరిశోధన భాగంగా ఒక ఎంజాయ్ చేస్తాం. అంటే ఆ రోజు తలుచుకుంటే అసలు అదే ఒక సినిమాలాగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏ స్టూడియో నాకు ఉంది కాబట్టి ఎప్పుడైనా నేను సినిమా తీస్తాను. ఇది కొమరం భీంలో మేము ఎట్లా, మా టీం ఎట్లా పనిచేసింది, అప్పుడు పరిస్థితులు బట్టి ఇప్పుడు మాకు ఈజీ ఏఐ ద్వారా చేయటం, ఏఐ కానీ మిగతా కానీ. సో అలాగా అది ఒక దగ్గర షూటింగ్ చేస్తుంటే ఇంకో దగ్గర పుల్లు వచ్చేసి పశువులు కొట్టి వెళ్ళిపోయేది. షూటింగ్ చేసిన తర్వాత మా ఆర్టిస్టు, తెలంగాణ శకుంతల అనే ఆర్టిస్ట్ ఉండే, ఆమె అసలు కూర్చొని లేస్తే కింద పెద్ద నల్ల తేలని, పెద్ద తేలది బాగా వెళ్ళిపోయింది. తర్వాత జ్వరాలు వచ్చినాయి అప్పటికి. అప్పుడు చాలా పోరాటాలు జరుగుతున్న టైం అది. అన్నిటికీ కూడా మనకు అనుకూలంగా, సానుకూలంగా ఉంది కాబట్టి ఆ కొమరం భీం అనే ఒక కాన్సెప్టే మా అందరిని నడిపించింది ముందరికి. నేను కూడా చిన్న క్యారెక్టర్ చేశాను, తుపాకీ వేసుకొని ఫస్ట్ చనిపోయేది నేనే. అది అయితే మేము అదే అట్లా మళ్ళీ డ్రెస్ చేంజ్ ఏం లేదు. ఇక షూటింగ్ అయిన తర్వాత అదే తుపాకులు వేసుకోవాలి, ఇక అట్లనే రావాలి, రోడ్డు మీదకి రావాలి, నడుచుకుంటూ పోవాలి, మళ్ళీ మన దగ్గరికి పోవాలి, గెస్ట్ హౌస్కి పోవాలి. గెస్ట్ హౌస్ అంటే చిన్న ఏరియా అది. సో అదంతా ఒక అద్భుతమైన అనుభవం అది. కాకపోతే నాకు ఆ బాధ ఏమనిపిస్తుంది, ఇంత కష్టపడి సినిమా తీసాము, ప్రభుత్వం కూడా మనం హెల్ప్ తీసుకున్నాము, సొంతంగా అప్పులు చేసాము, ఎన్ని చేసినా కూడా సినిమా రిలీజ్ కాకపోతే ఏమైందంటే చాలా పెద్ద చెప్పారు సినిమా గురించి, ఏం లేదనుకునే ప్రమాదం. అందుకని దానికి వెంటబడి పట్టుబట్టి అందరినీ కూడా కన్విన్స్ చేసి పోట్లాడి అవసరమైతే అన్నీ చేసాం, సినిమా రిలీజ్ చేసాం. చేసిన తర్వాత సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. ఇవాళ చెప్పాలంటే 8వ క్లాసు పాఠ్య పుస్తకంలో ఒక పాఠ్యాంశంగా ఉంది అది.
మన సినిమా గురించి ఒక పాఠం ఉంది, దాంట్లో కొమరం గురించి రాస్తూ దర్శకుడు అల్లాన సార్ 20 ఏళ్ళు కష్టపడని రాశారు దాంట్లో. అట్లాగే భూపాల్ గురించి అన్న గురించి రాశారు. సో అంటే పాఠాలు ఎక్కువ చదువుకునే వ్యక్తి పాఠ్యాంశంగా మారడం అనేది నా జీవితంలో జరిగింది. చిన్న విషయమే కానీ నాకు చాలా మంచిగా అనిపిస్తుంటుంది. ఎప్పుడన్నా పాఠం చూసి చదువుతుంటే ఇప్పటికి ఉంది అది. అన్ని 2 తెలుగు పుస్తకాల్లో ఏ క్లాస్ సార్? ఏ క్లాస్లో? 8th క్లాస్లో అండి. 8th క్లాస్లో టెక్స్ట్ బుక్లో పాఠ్య పుస్తకాల్లో మీ పేరు ఉంది. నా పేరు, సినిమా పేరు, నా పేరు అన్ని. మంచి సినిమా గురించి ఒక అధ్యాయం ఉందండి, ఒక చాప్టర్. అంటే కళారూపాల్లో మంచి కళారూపాలు ఏముంటాయి దాంట్లో ఇది మెన్షన్ చేస్తూ ఇది అవార్డు సాధించింది అరవింద్ సార్ డైరెక్టర్ దీనికి అని రాశారనమాట. ఇక అంతకుమించి మనకి అవార్డు ఏముంటుంది ఒక పాఠ్యపుస్తకంలో మన గురించి రావడం కంటే, అట్లా అనిపించింది. తర్వాత రఘువరన్ భారతం తీసుకురాం, అది కూడా అకే నాగేశ్వరరావు గారు, దాసనారాయణరావు గారు వాళ్ళ మీద తర్వాతగా అట్లా వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాం. అయితే ఎలా ఉంటుందంటే నా గురించి చెప్పుకోవాలంటే నేను రూపం మార్చుకుంటూ వచ్చాను. మామూలుగా ఈ డ్రాక్యులా సినిమాలు చూపిస్తుంటారు, అది నేరం కానీ దుశ్శక్తి కానీ నిర్మూలన కాదు, రూపం మార్చుకుంటుంది. క్రియేటివిటీ కూడా అంతే. నేను 16 సినిమా తీసిన తర్వాత 35 తీశాను, తర్వాత టీవీ సీరియల్ చేశాను, తర్వాత ఓటీటీకి చేశాను, తర్వాత యాడ్స్ చేశాను, ఇప్పుడు మళ్ళీ ఏఐలో చేస్తున్నా. నేనే రూపం మార్చుకుంటూ వస్తున్నాను అనమాట కాలం తగ్గట్టుగా. ఈవెన్ అదే మీ దుశ్శక్తి కాదు, నేను ఒక మామూలు శక్తి. అదే నిజంగా కొన్నిసార్లు అర్థం కాదు మీ ఆరాని క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే స్టార్ట్ అయ్యింది ఇలాగా కొమరం భీమ్తో స్టార్ట్ అయిన తర్వాత 16 సినిమా అది 16 అంటే నేను ఫస్ట్ సినిమా అదే. తర్వాత ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేయలేదు. మేము బాంబే అని చెప్పేసి 16 అనేది చాలా జాగ్రత్తగా చేయాలి దాన్ని ఎక్స్పోజర్ అంతా కూడా, అట్లా చేసేవాళ్ళం. రగులుతున్న భారతం సోషల్ యాంగ్రీ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో అలాంటి సినిమాలు చేశారు. తర్వాత భక్తి రస మొత్తం డివోషనల్ కైండ్ ఆఫ్ సినిమాల్లోకి వచ్చారు, లైక్ బుద్ధుడు బుద్ధ, ఇలా బయోపిక్స్ తీశారు వాటి మీద. ఈవెన్ హనుమాన్ మీద కానీ, చిలుకూరి బాలాజీ గారి మీద కానీ, దేవుడి మీద కానీ. సో ఇలాంటి సినిమాలకు వచ్చారు. ఈవెన్ సీరియల్స్లో మీకు ఆదిపరాశక్తి బాగా ఫేమస్ అయింది కదా సార్. సాయి శరణం బాగా, ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనేది అప్పుడు టీవీకి హారతి ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. తర్వాత ఆదిపరాశక్తి, తర్వాత అష్టలక్ష్మి వైభవం, అది మైథలాజికల్స్, హిస్టారికల్స్ అన్ని సినిమాలు టీవీలో చేశాను. బుద్ధ చేశాను. బుద్ధ కూడా ఇప్పుడు మీరు యూట్యూబ్లో చూడండి, దాదాపు 1.5 కోటి మంది 2 గంటలు చూస్తుంటారు, వ్యూస్ ఉంటాయి అట్లా. తర్వాత అది దాదాపు 5-6 రాష్ట్రాల్లో డిఫరెంట్ సెంటర్స్లో 100 రోజులు ఆడింది, 50 days 100 days ఆడింది. అదొక డిఫరెంట్ జోనర్లో ఉన్న సినిమా అది బుద్ధ. దానికి శివానందమూర్తి గారు మా గురువు గారు, ఆయన దానికి రచన. తర్వాత రాజ్ కందుకూరి గారు చాలా పాపులర్ డైరెక్టర్, ఫిల్మ్ మేకర్, ఆయన నిర్మాత, ఆయన దానికి నిర్మాత అనమాట. సో వారి అనుభవం చాలా ఉపయోగపడింది ఆ సినిమాకి. రాజ్ కందుకూరి గారు కానీ వీళ్ళంతా ఆ సినిమా చేశాము. దాని తర్వాత అది బైలింగ్యువల్ తీశారు కదా సార్, హిందీ తెలుగు తీశారు. హిందీ తెలుగు. అట్లాగే తులసిదాసు, హనుమాన్ చాలీసా హిందీ తెలుగు, ఇట్లా చేసుకుంటూ వస్తున్నాము. అంటే నాకు ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇది తప్పితే వేరే తెలియదు కాబట్టి, వేరే పని తెలియదు మాకు. దానిలోనే తినాలి, దానిలోనే అప్పు చేయాలి, దానిలోనే బతకాలి, దానిలోనే అప్పు తీర్చాలి, సింపుల్ లాజిక్. బేసికల్లీ ఒక క్రియేటివ్ పర్సన్ ఎవరికైనా, దట్టు మీరు క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి ప్రతి సినిమాలో ఒక ఈగో ఉంటుంది, క్రియేటివ్ ఈగో ఉంటుంది. అంతమందిని హ్యాండిల్ చేయాలి. దట్టు ఏంటంటే కొన్నిసార్లు ఇదంతా ఉంటుంది. బట్ బుద్ధుడి ఫిలాసఫీ మొత్తం మీరు జర్నీ రీసెర్చ్ చేశారు కాబట్టి ఆ టైంలో మీలో ఏమన్నా మార్పులు వచ్చినాయి సార్? మీ సైకలాజికల్ డెఫినెట్గా వచ్చిందండి. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. అయితే ఏమవుతుందంటే అంతకుముందు అగ్రెసివ్గా ఉండేవాడిని నేను జీవితంలో కూడా. సినిమాలో అట్లాగే ఉండే, కొమ్మన మీద లాంటి సినిమాలు తీసినా ఏం తీసినా నేనే అనుకునేవాడిని, నేనే ఈ సినిమా కర్తని కర్మని క్రియని అనుకునేవాడిని. కానీ బుద్ధ తీసిన తర్వాత గురుగారితో ఆయనతో చాలా గంటలు ఆయన విన్న తర్వాత ఉపదేశాలు కానీ ప్రవచనాలు కానీ అనిపించింది మనం పార్ట్ ఆఫ్ ద యూనిట్, అంతే. పార్ట్ అంటే ఒక ప్రయాణంలో మన భాగమే. మనం ప్రయాణం కాదు, ప్రయాణం లీడు కాదు, వీఆర్ పార్ట్ ఆఫ్ జర్నీ. అందుకని బుద్ధ తర్వాత ఆ బుద్ధత్వం అనేది నాలో కూడా ఏర్పడింది. అంటే యాక్చువల్గా ప్రతి నిర్మాత బుద్ధులు అవుతాడండి. ఎందుకు అవుతాడో చెప్తాను నేను. డైరెక్ట్గా ఉన్నప్పుడు మనం కమాండ్ చేస్తాం, నాకు టైంకి కారు రాలేదు, టైంకి ఇది రాలేదు, 100 ఎడ్ల బండ్లు చెప్తే 50 వచ్చాయి అరుస్తాం. ప్రొడ్యూసర్ అయ్యారనుకోండి, అప్పుడు మనకు తెలుస్తుంది ఎక్కడి నుంచి ఎడ్ల బండ్లు వస్తాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత అవుతుంది, దీనికి ఎప్పుడు వస్తుంది, ఏమి సంగతి, ఎవరి మూడ్ ఎట్లా మనము డిస్టర్బ్ కాకుండా కాపాడుకోవాలి అనేది. అప్పుడు మనం ఏమవుతామంటే పని, ఇప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో మీడియాలో పని చేయించుకోవడం ఉండదు, పని తీసుకోవడం ఉంటుంది. మీ దగ్గర పని తీసుకోవాలి. మీరు ఒక కెమెరామెన్ అనుకోండి, అది కెమెరామెన్ ఉన్నారు, మీరున్నారు, డైరెక్టర్ ఉన్నారు, లేదా ఇంకొకరు ఉన్నారు.
డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా వాళ్ళే పని తీసుకోవాలి, పని మనం కమాండ్ చేయలేం డబ్బులు ఇచ్చినా కూడా. ఎందుకు చేయట్లేదు అంటే అది క్రియేటివిటీ ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటి నుంచే ఉన్నది ఇది. అందుకని క్రియేటివ్ ఈగో అనేది వర్క్లో ఉండదు, ఫలితం వచ్చాక ఉంటుంది. ఇది నాదే, ఇది నేనే అని అనుకుంటాం, వేరే బయట కనం లోపల అనుకుంటాం. కానీ చేసినంతకాలం ఇది నాది కాదు మనదే అనుకుంటాం. అట్లా అంటేనే ముందుకు పోతుంది. సో అందుకని ఈగోకి ఆస్కారం తక్కువ అనుకుంటా. అంటే ఇప్పుడు ఆ నంది అవార్డు నాదే అది. అదే మన కొమరం భీమ్కి వచ్చింది నంది అవార్డు. కొమరం భీమ్కి వచ్చింది వేరే, ఇదేమో ఒక సీరియల్కి వచ్చింది, కార్టూన్ బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు స్క్రీన్ ప్లేకి వచ్చింది. కొమరం భీమ్కి నాకు ఉత్తమ కాటమరాజు కథలు కాటమరాజు కథలు అని ఇది దీనికి స్క్రీన్ ప్లే అవార్డు. ఇది టీవీ సీరియల్. టీవీ సీరియల్ చాలా చేశాను నేను. నిర్మాతగా చేశాను, దర్శకుడిగా చేశాను, రచయితగా చేశాను. చాలా సినిమాలు నేను రైటర్గా ఉంటాను నా వర్క్స్కి. కొమరం భీమ్కేమో ఉత్తమ తొలిచిత దర్శకుడు వచ్చింది, ఫస్ట్ డైరెక్టర్. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాతగా వచ్చింది. అట్లా 3 అవార్డ్స్ తీసుకుంది దానికి. తర్వాత అది కొమరం భీమ్ ఫౌండేషన్ వాళ్ళు నేషనల్ అవార్డు అది కూడా నాకు ఇచ్చారు. కొమరం భీమ్ మనోడు దానికి చైర్మన్ సాహూరు అని, కొమరం సాహు అని. సో వీళ్ళంతా ఇట్లా జరిగినాయి. ఈ కొమరం భీమ్ అనేది ఒక అద్భుతమైన అనుభవాన్ని, అద్భుతమైన గుర్తింపుని ఇచ్చింది నాకు. అంటే కాకపోతే సార్ అది 2000 ఎప్పుడు సార్ 10లో రిలీజ్ అయింది కదా, 2010. అవార్డు ఎప్పుడు వచ్చింది సార్? నంది అవార్డు 1990. అప్పుడు వచ్చి నంది అవార్డు వచ్చిన తర్వాత కూడా ఎందుకు సార్ 20 ఏళ్ళు పట్టింది అసలు? అంటే రిలీజ్ చేయడం అనే వ్యవస్థ మన చేతుల్లో లేదు కదా, పంపిణీ లేదు. ఇప్పటిలాగా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంత ఈజీగా ఏమి లేదు. అయితే అప్పుడు ఏంటంటే ప్రతిదీ సినిమా ప్రింట్ తీసుకోవాలి, రిలీజ్ చేయాలి థియేటర్స్లో. దానికి ఒక డిస్ట్రిబ్యూటర్ దొరకాలి, ఆ థియేటర్ వాళ్ళు ఒప్పుకోవాలి, అవన్నీ నెట్వర్క్ ఉండింది. సో అయితే సినిమా చూసి కొమరం భీమ్ అనగానే ఎవరు కొమరం భీము, ఎవరు చూస్తారు, ఎందుకు కొమరం భీమ్ అనేవాళ్ళు. అక్కడి నుంచి ఇక అది సినిమా రిలీజ్ అయ్యి వచ్చిన తర్వాత ఇక అప్పుడు అది కొంచెం అందుకుంది, బాగానే చూసినప్పుడు. అది 18 ఏళ్ళు పట్టింది, 18 ఏళ్ళు 20 ఏళ్ళు పట్టిన సినిమా వేరే చరిత్రలో మనకు కనబడదు దాదాపు. అంత టైం ఉన్నా కూడా, అంటే గొప్ప విషయం ఏంటంటే 18 ఏళ్ళు పట్టినా కూడా దానిలో ఉన్న థిమాటిక్ వాల్యూ అది మారకపోవడం, జనం నచ్చటం. అంటే ఒక నిజమైన ప్రయత్నం చేస్తే, ఒక నిజాయితీ ఉంటే అది ఎప్పుడైనా ఓకే అంటారు ప్రజలు అని అనిపించింది నాకు. లేకపోతే దానికి కాలం అనేది దాన్ని కాలహరణం అంటారు కదా, కాలదోషం అంటారు. కాలం ఏం చేస్తుందంటే దేనిని మార్చేస్తుంది. అందమైన అమ్మాయిని ముసలి ఆమెను చేస్తుంది, పచ్చని చెట్టుని మోడి చేస్తుంది. కానీ ఈ సినిమాని కాలం ఏం చేయలేకపోయింది. అది అదృష్టం అనుకోవాలి. కాకపోతే అంటే ఇప్పుడు స్టార్టింగే ఒక మంచి శుభారంభమే జరిగింది, లైక్ అవార్డు వచ్చి ఇదంతా మీకు ఒక బూస్ట్ ఇచ్చింది. కాకపోతే 20 ఏళ్ళు అదే రీల్ని డబ్బాలో పెట్టి ఉంచడం అంటే ఎంత మెంటల్ పేషెన్స్ ఎంత కావాలి సార్ అసలు? అయితే ఒకసారి అనిపించింది మాత్రం, ఈ డబ్బాలు తీసుకుపోయి ట్యాంక్ వల్ల పడేసి ఎట్లుంటుందా అనుకున్నాను నేను. కానీ మళ్ళీ అనిపించింది ఆ రైట్ నాకు లేదు అనిపించింది. ఇప్పుడు అది సూసైడ్ కంటే మహాపాపం. సూసైడ్ అంటే మన నిర్ణయం, అది నా శరీరం ఉండాలక్కర్లేదు, జీవితం ముగించుకోవాలక్కర్లేదు అని తప్పవో నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఒక సినిమాని, చూడాల్సిన సినిమాని నేను డబ్బాలు పడేయడం అనేది కుదరదు. అందుకే నేను చేసిన పెళ్ళైన తర్వాత మా మ్యూజిక్ ఒకటే చెప్పిన, మనకున్న ఆస్తి ఈ డబ్బా. దీన్ని అప్పుడు చాలా ఇళ్ళు మారినాం మేము, కిరాయిలు. తర్వాత ఈ చిత్రపల్లిలో సొంత ఇల్లు వచ్చింది, దిల్సాన్లో ఫ్లాట్ తీసుకుని అది వేరే. ఇల్లు మారినప్పుడు మేము డబ్బా అన్నీ ఏమైనా డబ్బా మాత్రం మోసుకెళ్తుండేవాళ్ళం అనమాట. అది చెప్పే కదా, ఈ కొమరం భీము నిర్మాణము, కొమరం భీము దాని రిలీజు, దాన్ని మేము పడ్డ బాధలు ఒక బయోపిక్ అవుతుంది. అది నా బయోపిక్ కాదు, ఆ సినిమా బయోపిక్. అట్లా అనిపించింది. సో తర్వాత RRRకి ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు అది మీరు చాలా ఆనందపడి ఉంటారు. అంటే చాలా నన్ను చాలా ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు ఇట్లా అన్నారు కదా అది ఇది అంటే చెప్పిన, ఆయన కొమరం భీమ్ అనే పేరుని ప్రపంచవ్యాప్తంగా ఆయన తీసుకొస్తున్నాడు. అంతకంటే మంచిదేముంది. మేము కొమరం భీమ్ తీసినప్పుడు ఎవరున్నారు, అప్పుడు అల్లరాజయ్య గారు సాహు నవలు రాసిన ఒకటే ఉండింది అంతకుముందు. అయితే ప్రాణరావు గారు రాసిన కథ ఇది వేరే, పరిశోధన చేసి. సో కొమరం భీమ్ అనే వ్యక్తిని తెలియని కాలంలో కొమరం భీమ్ ప్రపంచవ్యాప్తంగా కావడము, కొమరం భీమ్ పేరు జిల్లా ఏర్పడము, కొమరం భీమ్ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అంటే యాక్చువల్ ట్యాంక్ బండ్ల బొమ్మ కూడా మన సినిమాకి సంబంధించిన దాన్ని తీసుకునే చేశారు వాళ్ళు, కొమరం భీమ్ విగ్రహం కూడా. సో ఇవన్నీ జరిగినాయి. తర్వాత సంతోషం అనిపించింది. అంటే మనము ఎక్కడ ప్రయాణం మొదలుపెట్టినాము, ఒక చిన్న విత్తనం వేస్తే చెట్టు అయిపోతుంది కదా, అట్లాగా అని అనిపించింది. అయితే దానిలో అందరి పార్ట్ అవుతున్నాయి, ఒక్కరిదే కాదు. అప్పుడు మన సహకరించిన గిరిజనులు ఉన్నారు, తర్వాత హీరోగా చేసిన భూపాల్ రెడ్డి ఉన్నాడు, భూపాల్ అన్న ఉన్నాడు, SM ప్రాణరావు గారు ఉన్నారు, అందరూ ఉన్నారు. పనిచేసిన అందరూ కూడా అందరూ దాన్ని ప్రాణం పోసి చేసారు, లేకపోతే ఎట్లా వస్తుంది రాదు.
ఆ RRR టైంలో ఒక వివాదం నడిచింది సార్, కాంట్రవర్సీ ఏంటంటే కొమరం భీమ్కి ముస్లిం క్యాప్ పెట్టారని చెప్పి. అప్పుడు మీరు సపోర్ట్ చేశారు, మీరు ఫ్యాక్ట్ మాట్లాడారు. అందరూ అంటే ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు, నాకు తెలిసి చాలా తక్కువ మంది. అందులో మీరు సపోర్ట్ చేశారు. ఆ రాజమౌళి గారికి మీకు చుట్టరకం ఏమీ లేకపోయినా ఫ్యాక్ట్ ఏం చెప్పారంటే ఒక ముస్లిం ఫ్రెండ్ ఉండేవాడు, జర్నలిస్ట్ హెల్ప్ చేశాడు తనకి అని చెప్పి ఏదో చెప్పారు. అవును. అది నేను విన్నాను. అప్పుడు రాజమౌళి గారు ఏమన్నా, ఐ మీన్ మీరు తెలియకుండా ఒక వ్యక్తి వచ్చి, ఒక సీనియర్ డైరెక్టర్ వచ్చి పాపం నాకు సపోర్ట్ చేస్తున్నారని ఎప్పుడైనా ఒక ఫోన్ కానీ ఎప్పుడైనా దాని గురించి ఏమన్నా ఉందా? వాళ్ళ నాన్నగారు విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడేవారండి. మాట్లాడేవారు. కొమరం భీమ్ గురించి ఆయన అడిగారు. సినిమా కూడా DVD కూడా అప్పుడు చూశారు, చూపించాము. అయితే అంతమంది ఇంకొక పని జరిగింది. దాసనారాయణరావు గారు పరమవీర చక్రం సినిమా చేశారు. దాంట్లో బాలకృష్ణ గారు, హీరో బాలకృష్ణ చాలా మంచి వ్యక్తి అతను, అంటే అప్పుడు చాలా కలిసి ఉండేవాళ్ళు. ఆ హీరో బాలకృష్ణ గారు 2 పాత్రలు చేస్తారు అందులో. ఒక ఆయన సైనిక అధికారి, ఇంకో అతనేమో సినిమా యాక్టర్, సినిమాలో కూడా. అందులో రావణ బ్రహ్మ అనే ఒక సినిమా కోదండకృష్ణ గారు డైరెక్ట్ చేస్తారు. ఇంకో దానికేమో ఆయన ఉన్నారు కదా, బోయపాటి శ్రీను గారు, కొమరం భీమ్ అనే పాట ఉంటుంది దాంట్లో, దాన్ని నేను డైరెక్ట్ చేస్తాను. నేను సినిమాలో కనబడతాను నేను. ఓకే. నేను గురుగారు నన్ను పిలిచినప్పుడు ఆశ్చర్యపోయాను, దాసరి గారిని. నీ సినిమా కదా నువ్వే డైరెక్ట్ చేయన్నారు. అది ఏంటి, నేను అసలు ఎట్లా అంటే నేను ఇక్కడి నుంచి టాప్ కొట్టుకుని మళ్ళీ కింద పడ్డాను నేను. అట్లా మనసులో అట్లా అనిపించింది. ఆ సినిమాలో ఆ పాటకు ముందు, బాలకృష్ణ గారు పాట ముందు నేనే యాక్షన్ చెప్తాను, యాక్షన్ కట్ చెప్తాను. అది ఒక అదృష్టం. ఆ షూటింగ్ అయిన 8 రోజులు 10 రోజులు నేను ఉన్నా అక్కడ, గురుగారు పక్కనే ఉండేవాడిని. అప్పుడు ఆయన బాగా రిసీవ్ చేసుకున్నారు బాలకృష్ణ గారు. అది బాగా మంచి హిట్ అయింది ఆ సాంగ్ కూడా, అదంతా కూడా. అది అదొక అనుభవం. తర్వాత మళ్ళీ రాజమౌళి గారు చేయడం ఒకటి. తర్వాత ఈ యాక్చువల్గా కొమరం భీమ్ అనేది పార్ట్ 2 చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నా, కానీ అది చూడాలి ఎట్లా కుదురుతుంది. అంటే ఆయన తదనంతరం ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా సొసైటీ మీద ఉందనేది కావాలి. మీరు హిందీలో రీమేక్ చేస్తున్నారు అని చెప్పి మాకైతే ఒక అది. కానీ సినిమా అనేది ఎట్లా ఉంటుందంటే అది అనుకున్నామని జరగవు. ఆ పాట ఉంది కదా, అది అనుకోలేమని ఆగవు. అందుకని ఇప్పుడు మాకు ఐడియా ఉంది. ఇప్పుడు మాకు స్టూడియోలో మేము AI బేస్డ్గా ఉన్నాం, టెక్నీషియన్స్ ఉన్నారు. కొన్ని బయోపిక్స్ చేస్తున్నాం వేరే వాళ్ళది. మనకు అద్భుతమైన బయోపిక్ స్టార్ట్ చేసాం, వర్క్ జరుగుతుంది. తర్వాత ఒక ప్రముఖమైన OTT ఛానల్ కూడా చేస్తున్నాము. సో ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి టెక్నాలజీ మన దగ్గరకు వచ్చిందండి. యాక్చువల్గా ఇప్పుడు కావాల్సిన ఏంటంటే, ఇప్పుడు టెక్నాలజీ నా ఒక్కడికే కాదు, అందరికీ అందుబాటులో ఉంది. అది ఇప్పుడే కాదు, ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసేవాళ్ళు, చిన్న సెల్ ఫోన్లో సినిమా తీసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏదో ఇంకా బాగా చేయొచ్చు, 2 కలపచ్చు. అయితే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ గన్ను మన చేతిలో ఉందనుకోండి, అది మన కంటెంట్, మన సంకల్పం, అది దేశం కోసమా లేకపోతే ఉగ్రవాదం కోసమా అనేది మన చేతిలో ఉంటుంది. సో ఇవాళ అలా ఉంది. అయితే కాకపోతే కొంచెం ఓరియంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యూత్కి. అంటే ఎవరైతే ఈ షార్ట్ ఫిల్మ్ తీస్తున్నారో వాళ్ళకి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ మీద ఎలా తీయాలి, కంటెంట్ వైజ్ ఎలా టెక్నికల్గా మీరు కొడితే యూట్యూబ్లో ట్విట్టర్లో వచ్చేస్తుంది ఎట్లా తీయాలని, ఏం చేయాలని తెలియాలి. ఆ కంటెంట్ కోసమే కొంచెం వర్క్ చేయాలి. నేను కూడా అప్పుడప్పుడు ఎవరన్నా కాలేజీలో పిలిచిన వెళ్ళి చెప్తుంటాము, మా సర్కిల్లో మేము డిస్కస్ చేస్తాము. దాని ఒక పెద్ద ప్రయత్నం కింద మారుదామని ట్రై చేస్తున్నాం. అంటే ఎలాంటి కంటెంట్ ప్రజలకి ఇవ్వాల్సి ఉంటుంది అనేది అవగాహన వస్తే చాలామంది తయారవుతారు ఫిల్మ్ మేకర్స్ అనేది ఒక డ్రీమ్. అది నా డ్రీమ్, మై డ్రీమ్. సో యాక్చువల్లీ అంటే మీ రూపాల్లో మారుస్తూ వచ్చాను నాలో క్రియేటివ్గా అని చెప్పి అన్నారు. బట్ ఇన్సైడ్ శ్రీధర్ గారు లోపల ఏంటనేది మీరు తెలుసుకోవాలి. బికాజ్ ఏంటంటే ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తిగా సోషల్ యాంగ్రీ సినిమా తీయడం, అలాంటి వ్యక్తి మళ్ళీ డివోషనల్ వైపు రావడం, ఈ సామాజిక స్పృహ కలగడం అంటే ఎక్కువగా లెఫ్ట్ భావజాలాలు ఉంటాయి. భక్తి కూడా సమాజంలో భాగమే కదండి. అంటే అలా కదా, లెఫ్ట్ భావజాలాలు ఏమన్నా ఎక్కువ ఉన్నాయా మీలో అని? బికాస్ కొమరం భీమ్తో స్టార్ట్ అయింది కదా ఇది, ఒక పోరాట యోధుడితో స్టార్ట్ అయింది. ఐఎమ్ ఏ ఫిల్మ్ మేకర్. ఆ సినిమా కథ ఏం కోరితే అది మనం నేర్చుకుంటాం. ఇప్పుడు కొమరం భీమ్ గురించి అడవులు తిరిగాము, గౌతమ బుద్ధుడి గురించి బుద్ధ సర్కిల్ మొత్తం తిరిగాం, నేపాల్ దాకా పోయినాం. ఆయన ఎక్కడ లుంబినివనంలో పుట్టిన దగ్గర నుంచి అన్నీ పరిశోధించాము. తర్వాత స్వామి రామానందాన్ని ఒకటి తీసాం, రామానంద తీర్థం మీద, అది తీసుకుంటే ఆయన డిస్కస్ చేసాం. అంటే ఫిల్మ్ మేకర్ జాబ్ కదా అది, ఆయన ఏం పని చేస్తున్నాడో దాని గురించి పూర్తి తెలుసుకోవాలి. అంటే మీకు ఇప్పుడు లెఫ్ట్ భావజాలాలు ఎక్కువ ఉంటాయా సార్ లోపల, లేదు డివోషనల్ కైండ్ ఆఫ్ పర్సన్స్? మనం ఎక్స్రే తీయించాను, రిపోర్ట్ రాలేదు ఇంకా లోపల ఏముందని. మీకే రిపోర్ట్ రాలేదా? రిపోర్ట్ రావాలి. నేనేమంటానంటే లెఫ్ట్ రైట్ కాదండి, సమాజం కోసం తప్పించడమే ఒక కళాకారుడి పని. ఏ ఫిల్మ్ మేకర్ అయినా సరే, నువ్వు దేవుడి కథ చూపిస్తున్నావా, అందులో మంచి చూపించు. నువ్వు దేశం కోసం ఏదైనా వేరే కథ చూపిస్తున్నావా, అంటే మంచిగా చూపించు. నువ్వు అంటే చెడగొట్టేది విడగొట్టేది ఎందుకు తీయాలి మనము? అది తీయకూడదు అనుకుంటాను నేను. మీరు సినిమా తీసినా ఏం తీసినా, నేను సాహిత్యంలో తీశాను,
అది చాలా డిఫరెంట్గా తీశాను. సాయిశం ఆ రోజుల్లో పెద్ద హిట్ అది. తర్వాత ఆదిపరాశక్తి చేశాను. అందులో కూడా డిఫరెంట్ వాదాలు పెట్టాము మేము. అంటే ఇప్పుడు కొలెక్టివల్గా ఇప్పుడున్న వర్తమాన సమాజంలో ఉన్నవన్నీ కూడా ఇంత చూపించాను దాంట్లో. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఉంది. మాయాబజార్లో అన్న వదిన, తర్వాత బావ మరిది, మనదలు, ప్రేమలు ఉన్నాయి కదా. కాస్ట్యూమ్ మాత్రమే పౌరాణికం, బట్ మొత్తం భావాలన్నీ, భావోద్వేగాలు, ఎమోషన్స్ అన్నీ కూడా సామాజికము, సమకాలీనం. సో నేను అదే ఇష్టపడతాను యాక్చువల్గా. సో అందుకని ఏది లెఫ్ట్ ఏది రైటు అనేది కాకుండా సినిమాకి ఏది రైట్ అని ఆలోచిస్తాం. మీ దృష్టిలో ఏంటి సార్ సక్సెస్ అంటే? అంటే ఇప్పుడు స్టార్టింగ్ నంది అవార్డులు గెలుచుకోవడం అంటే అదేం మీరు కూడా అన్నారు. ఇప్పుడు అవార్డ్స్ గురించి రెండు రకాల మాటలు మాట్లాడారు. అంటే ఫెయిర్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, దాని ఆత్మ అలా మిగలాలి అని చెప్పి ఒకవైపు అన్నారు. మీకు అలా వచ్చిన అవార్డ్సే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వస్తే నంది అవార్డు లాగా బ్యాక్గ్రౌండ్ లేదు అసలు. నాకు తెలియదండి, మీరు నమ్మరు. నేను ఎక్కడంటే చెన్నైలో ఉన్నప్పుడు నేను చెన్నైలో చాలా డిప్రెషన్లో ఉన్నా. ఈ ఒక సముద్రం దగ్గర కూర్చున్నాను. సముద్రం దూకలేదు కానీ దూకేంత లెవెల్లో మనసులో అల్లకల్లోలంగా ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది సినిమా, ఎట్లా చేస్తాము, ఏంటి, దీన్ని ఎట్లా కంప్లీట్ చేస్తాము, కంప్లీట్ అంటే దాని చక్రం కంప్లీట్ అవ్వాలి కదా, సినిమా తీయడమే కాదు కదా, జనాలకు వెళ్ళాలి. అలాంటి దశలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. ఒక ఫ్రెండ్ దగ్గర ఉండేవాడిని, అక్కడ ఫోన్ వచ్చింది, ల్యాండ్లైన్ వస్తే మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మల్లికార్జున అని ఫోన్ చేశాడు. ఎక్కడ నువ్వా నువ్వు అని. మేము నువ్వు అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ. మా కెమెరామెన్ వాడుకుని నన్ను వాడనేవాడు, భవానీ శంకర్ అని. ఈ షార్ట్ బెటరా అంటే ఇది కాదు ఎట్లా రాదన్నాడు. ఎట్లు రాదని మేము కొట్లాడుకునేవాళ్ళం, అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఆయన ఫోన్ చేశాడు, ఏంది ఇక్కడ నువ్వు ఇంకా చెన్నై రావట్లేదంటే వచ్చేం చేయాలో వస్తారే అన్న. వచ్చినందే నీకు అవార్డు అనౌన్స్ చేశారు, ఇక్కడ బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది, నీకు సినిమాకి అవార్డు వచ్చింది, రాకపోతే ఎట్లా అని షాక్ అయిపోయాను. అప్పుడు ఇవి లేవు కదా, వాట్సాప్లు, సోషల్ మీడియా లేదు. లేకపోతే అవార్డు ఇవ్వకముందే చెప్పేస్తారు వాళ్ళు. ఇప్పుడైతే ముందే చెప్తారు కదా, స్కూలింగ్ వస్తుంటుంది అనౌన్స్ చేయకముందే. సో అట్లాగా వాళ్ళు లేదు కాబట్టి నేను షాక్ అయిపోయాను. ఎప్పుడైనా బయలుదేరి వచ్చేసాను ఇక్కడికి. వచ్చాక అప్పుడు తెలుసా నాకు అవార్డు వచ్చిన విషయం. తర్వాత అవార్డు మీద కొన్ని డబ్బులు వచ్చినప్పుడు బాగానే డబ్బులు ఇచ్చారు. 25,000 అని తెచ్చుంటారు అప్పుడు. 25,000 ప్లస్ డైరెక్టర్గా 10,000 అట్లా ఇచ్చారు. అది ఆ రోజుల్లో పెద్ద అమౌంట్, మంచి అమౌంట్ కూడా. నాకు అది కథ ముందుకెళ్ళడానికి ఉపయోగపడింది అది నా జీవితం. ఆ తర్వాత నేను గద్దర్ అవార్డ్స్కి ఏమంటారు దాన్ని విధి విధానాల కమిటీలో ఉన్నాను నేను బిగినింగ్లో. అది బాగానే వర్కౌట్ చేసాము. అది మంచి మెంబర్ కింద ఉన్నారు సార్ మీరు. ఫస్ట్ దాని గైడ్లైన్స్ కమిటీ ఉంటుంది. తర్వాత ఆ గైడ్లైన్స్ అన్ని ఫామ్ చేసాము, అది బాగానే వచ్చింది. అది గద్దర్ అవార్డ్స్ అనేది అంటే కాకపోతే మీరు దానిలో ఉన్నప్పుడే కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ రైజ్ చేశారు సార్. మీరు ఇన్సైడ్ ఉంటూనే కొన్ని వ్యాలిడ్ క్వశ్చన్స్ ఏంటంటే లైక్ ఉన్న టీంలో ఎక్కువ మంది ఆంధ్ర నుంచి ఉన్న ప్రొడ్యూసర్లు కానీ మేకర్స్ కానీ వాళ్ళు ఉన్నారు, దిల్ రాజు గారు కానీ కొంతమంది ఉన్నారు, ఇలాగా వాళ్ళు ఉన్నారనేది అది పక్కన పెడితే గద్దర్ గారు యాక్చువల్లీ ఇలా కమర్షియల్ ఫార్మేట్ని, ఈ గ్లామర్ సినిమాని ఆయన ఒప్పుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు రేపు పొద్దున్న సినిమాలు అనౌన్స్ చేసి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు అలాంటి బోల్డ్ సినిమాలకు కూడా అవార్డులు ఇస్తే ఒకవేళ దాని ఆత్మ చచ్చిపోద్ది కదా అనే ఒక పాయింట్ రైజ్ అయింది దాని అప్పట్లో కొంతమంది అన్నారు. అయితే అది ఏమవుతుందంటే మనం గద్దర్ అనే వ్యక్తి ఒక తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ఒక చిహ్నం, అతను ఒక సింబల్. ఇప్పుడు అశోక చక్రం ఉంది భారతదేశం జెండా కింద, అన్నీ మంచి చేస్తారా? ఆ జెండా గుర్తున్నప్పుడు కింద చేస్తున్నాం అన్నారు కదా, దాన్ని ఎవరేం చేస్తాడు? అది ఎవరికి వ్యక్తిగతంగా ఉండాల్సింది కదా, వ్యవస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు గద్దర్ అవార్డ్స్ ఇవ్వాలన్న సంకల్పం ఉన్నప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు ఇవ్వడం మంచి విషయం. అది గద్దర్ అవార్డుకి గద్దర్ భావజాలం ఉన్న అవార్డ్స్ అనే కదా ఉద్దేశం. గద్దర్ అనే వ్యక్తిని మనం విసర్జనం చేస్తున్నాం, అంటే జనరలైజ్ చేస్తున్నాం. అంటే గద్దర్ ఒక వర్గానికి, ఒక స్వభావానికి, ఒక దీనికి, సామాజిక పరిమితం కాదు. గద్దర్ అనేవాళ్ళు తెలంగాణకి ప్రతీక, తెలంగాణ మొత్తానికి ఆయన ఒక సింబలైజ్ చేసాం మనం. సో ఆయన పేరు మీద తీసుకోవడం అనేది మనము అశోక ధర్మచక్రం లాగానే. అశోకుడి చక్రం అనేది దాని విలువ జనం వచ్చాక పెరిగింది. ఈయన యాక్సెప్టెన్స్ కూడా, గద్దర్ అన్న యాక్సెప్టెన్స్ కూడా ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమా వాళ్ళే వస్తున్నారు, గద్దర్ అవార్డ్స్ కూడా అందరూ అటెండ్ అవుతున్నారు. అంతకుముందు నంది అవార్డ్స్కి రాని వాళ్ళు కూడా గద్దర్ అవార్డ్స్కి వస్తున్నారు. సో ఈ గద్దర్ అవార్డ్స్ పైన మంచి అవార్డ్స్ ఇవ్వడం మంచిదే. అది గద్దర్కి సంబంధించింది కాదు, అది గద్దర్కి సంబంధించింది కాదు, ఆ కమిటీకి సంబంధించింది. కమిటీకి సంబంధించి కూడా కాదు, ఇంకా చెప్పాలంటే సినిమా తీసేవాడికి సంబంధించి. మంచి సినిమాలు తీస్తాయి కదా అవార్డు ఇస్తారు, మంచి సినిమాలు తీయకుండా అవార్డు రావట్లేదు ఎట్లా? ఇందులో కూడా డిలే నడిచిందంట కదా సార్. ఈ కమిటీ వేసి ఒకటి రమ్మన్నా కూడా లాస్ట్ సీఎం గారు వచ్చి క్లాస్ పీకి కొంచెం పుష్ చేస్తే కానీ ముందుకు వెళ్ళలేదు అని.
అంటే ముందు అర్థం అవ్వలేదండి, అర్థమైన తర్వాత హక్ చేసుకున్నారు. సింపుల్. అన్నీ అర్థం అవ్వాలి ఏముంది. ఇప్పుడు మనమే అనుకుంటాం కదా గద్దరన్నకి వారి సంబంధం ఏంటని మీరే క్వశ్చన్ అడిగారు. అంటే ఎవరైనా క్వశ్చన్ మీరు వాళ్ళకి గుర్తు చేశారు. ఇప్పుడు మనం అనుకుంటే గద్దరన్న భావజాలానికి సంబంధించిన అవార్డ్స్ కాదు అది. గద్దరన్న యొక్క ఆయన జ్ఞాపకానికి, ఆయన శక్తికి, జాతి ఆయన గుర్తుపెట్టుకునే విధానానికి అవార్డ్స్ అవి. అంటే ఆ పేరు మీద సింపుల్. అంటే ఇప్పుడు అవార్డ్స్ గురించి, అంటే ఐ మీన్ సక్సెస్ గురించి ఇందాక క్వశ్చన్ అడిగాను సార్. ఏంటంటే చాలా మంది సక్సెస్ అంటే ఏమనుకుంటారంటే ఈ నెంబర్స్, కమర్షియల్ సక్సెస్, ఈ స్కేల్లో తీసాను, నాకు నా పేరు మీద ఇన్ని కోట్ల రికార్డులు ఉన్నాయని. కొంతమంది ఏమని ఫీల్ అవుతారంటే నేను అనుకున్నది ఎవ్వడికి బెండ్ అవ్వకుండా నేను అనుకున్నది అనుకున్నట్టు తీశాను, వాడెవడో ఫార్మేట్ మార్చమని అంటారు ప్రొడ్యూసర్లు కానీ వీళ్ళందరూ కానీ మార్కెట్లో, ఇది వద్దు అది వద్దు. ఈవెన్ మీరు రేపు పొద్దున్న హిందీలో ఈ సినిమా తీస్తానన్న కొమరం మేము వద్దు, టెంప్లెట్ మార్చాలి, ఇది మార్చాలి, అది మార్చాలి అంటారు. మన స్క్రీన్ ప్లేని మన ఒరిజినల్ ఆథెంటిక్. బట్ మీరు ఫస్ట్ తీసిన సినిమాల్లో అది ఎక్కడ బెండ్ అవ్వలేదు, ఎవరికి బెండ్ అవ్వలేదు. మీ ఒరిజినల్ ఏదైతే ఆత్మ ఏదైతే అనుకున్నారో ఆత్మని ఎక్కడ చంపకుండా అదే సినిమాని తీశారు. సో ఏది సక్సెస్? ఒక ఎప్పటికైనా అట్లాగే ఉండాలండి. ఫిలిం మేకర్ అంటే అట్లా ఉండాలి. అంటే మీకు కలెక్షన్స్ ఇది కాదా సార్ సక్సెస్? ఇదే సక్సెస్ అంటారా? మనం అనుకున్నది మనం అనుకున్నట్టు చేయడం సక్సెస్ అంటారా? అనుకున్న సబ్జెక్ట్ ఆమోదం తీసుకున్న తర్వాత, ఇప్పుడు యాక్చువల్ బై ప్రొడ్యూసర్ ఎవ్రీబడి అనుకోండి, నిర్మాత డబ్బులు పెట్టాలి కాబట్టి అది తీసుకున్న తర్వాత ఇక దాన్ని మార్చే అవకాశం ఉండకూడదు, మార్చే అవకాశం ఇవ్వకూడదు. ఫిలిం మేకర్ అంటారు. మార్చిన తర్వాత ఇక నీకు ఏముంది కదా, ఒక రూపం ఇచ్చిన తర్వాత వెన్నెముక విరిచేశాక ఇంకేం కథ ఏముంటుంది? ఆ కథ మారిపోయింది కదా. కథ ఫైనలైజ్ అయిన తర్వాత దాని మీద అస్సలు ఇంకా కాంప్రమైజ్ అవ్వకూడదు. అలా కాంప్రమైజ్ అవ్వని డైరెక్టర్లు మాత్రమే హిట్ అయ్యారు. రాజమౌళి కానీ, లేదా వెల్దండి వేణు కానీ, ఎవరిని కానీ పెద్ద డైరెక్టర్ చాలామంది ఉన్నారు, పేర్లు చెప్పడం కానీ, అందరూ కూడా ఎవరైతే కాంప్రమైజ్ అవ్వకుండా, ఆర్జీవి వీళ్ళందరూ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఎవరైతే కథ ముందు తీసుకెళ్ళాడో వాడే హీరో, వాడే సికందర్. అంతే. ఇది మార్చుకుంటూ పోతే అది ప్రజలు దాన్ని జాతకం మారుస్తారు. చాలా సినిమాలు చూడండి, ఒక కథ మొదలయ్యి క్లైమాక్స్కి వెళ్ళేప్పటికి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే ఎన్ని మార్కులు ఎంతమంది సూచించారో తెలియదు మనకి, ఎంతమంది చెప్పుంటారు. అలా కాకుండా మంచో చెడో, హిట్టో పట్టో, ఒక కన్విక్షన్ లేకపోతే దర్శకుడికి వేస్ట్ అండి. అతను ఆయన సినిమా కథ మార్చడం కంటే డైరెక్ట్ తన ప్రొఫెషన్ మార్చుకోవడం బెటర్ అని అనుకుంటారు. సార్ ప్రొడ్యూసర్గా మారిన తర్వాత మీకేమనిపించింది సార్? అంటే ప్రొడ్యూసర్ కష్టాలు అర్థమై ఉంటాయి కదా. ప్రొడ్యూసర్, నేను చాలా సినిమాలు లేని ప్రొడ్యూసర్ కదా, మా దానికి ఓటీటీకి వాటికి. ప్రొడ్యూసర్ కష్టాలంటే ఈ మానవ మనస్తత్వం మీద చాలా అవగాహన ఉండాలి. ఎవరెక్కడ హర్ట్ అవుతారు, ఎవరెక్కడ ఈగో ఫీల్ అవుతారు, ఎవరెక్కడ పని స్లోగా చేస్తారు, ఎవరి పక్కన ఇవ్వలేకపోతారు, ఇస్తారని చాలా పెద్ద పని అది. సరే, నిర్మాత మన సంకల్పం అంటే ఇప్పుడు యాక్చువల్ నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను డైరెక్టర్ కాబట్టి నాకు తెలుసు ఏం జరుగుతుంది అనేది, ఏం జరగట్లేదు అనేది. అప్పుడు ఇబ్బంది ఉండదు. వేరే నిర్మాత యాక్చువల్గా ఇప్పుడు హాలీవుడ్లో ప్రొడ్యూసర్ అంటే అన్ని విషయాల మీద అథారిటీ ఉంటుంది వాళ్ళకి. అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అనే ఒక కోర్స్ చేస్తే దర్శకత్వం, స్క్రీన్ ప్లే అన్ని నేర్పిస్తారు వాళ్ళు. అన్ని అథారిటీ ఉంటేనే ప్రొడక్షన్ చేయగలుగుతాం. ఇక్కడ కొంతమంది ప్రొడ్యూసర్లు, మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, దట్ ఈజ్ ఓకే. కొంతమంది మాత్రము ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇన్వెస్ట్ చేస్తారు డబ్బులు. కొంతమంది కాంబినేషన్ మీద వర్క్ చేస్తారు. అట్లా ఉన్నారు. కానీ ఇదే కథని తీయాలి, ఒక మంచి దర్శకుని పెట్టుకొని ఈ కథని ఎట్లాగా నేను హిట్ చేయాలనేది తక్కువ మంది ఉన్నారు. అట్లా ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళగా అంటే బాగానే ఉంటుంది. సో పర్పస్ ఉండాలి ఏదైనా సినిమా. డెఫినెట్గా సినిమా అనేది ఒక వ్యాపారంగా తీసుకోవద్దండి. వ్యాపారంగా తీసుకున్నా కూడా ఇప్పుడు హోటల్ వ్యాపారం చేస్తారు ఒకడు, కేవలం వ్యాపారం కాదు కదా, రుచి కూడా చూడాలి, వంట మాస్టర్ని పెట్టుకోవాలి, అన్నింటి మీద అతనికి ఉండాలి కదా. ఒక మెస్ పెట్టుకుంటే ఎన్ని ఉంటే, ఒక సినిమా పెట్టుకుంటే ఎన్ని ఉండాలా? చాలా ఉండాలి కదా. అందుకని లేదా సినిమా మెస్ అయిపోతుంది గ్రిప్ లేకపోతే. అది నా ఉద్దేశం. అండ్ సినిమాకి ది ఆర్ట్ ఫామ్ కంప్లీట్లీ. కాకపోతే దీనికి ఉన్న పవర్ ఏంటంటే ఈవెన్ ఇప్పుడున్న జెన్జీ కూడా ఇంట్లో అమ్మా నాన్న చెప్పిన మాటలని వాళ్ళు మంచి చెప్తా ఉంటారు, కానీ అవి వినరు. అదే ఒక స్టేజ్ ఎక్కి ఒక హీరో చెప్తుంటే దాన్ని స్టేటస్ల కింద రోజు పెట్టుకుంటారు, అది ఫాలో అవుతారు. సో ఆ పవర్ ఉంది సినిమా వాళ్ళకి కానీ, సినిమాలకు కానీ. గవర్నమెంటే ఫామ్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆయన విజయ్ గారు సీఎం అయినాడు, పవర్ ఆఫ్ సినిమా. గవర్నమెంట్ ఫామ్ చేయగలిగిన పవర్ ఉంది. అంతే కదా. ఒకప్పుడు గవర్నమెంట్ సబ్సిడీ కోసం ఆధారపడ్డ సినిమా వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేసే తీసుకొచ్చారు. సింపుల్ లాజిక్. అంటే ఇప్పుడు ఇంత కదా ఎంజీఆర్, ఎన్టీఆర్ తర్వాత మన విజయ్ చూసినా కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు చూసినా, వీళ్ళందరూ కూడా సినిమాని ఒక పవర్ తెలుసుకున్నారు, దాన్ని ప్రజల కోసం వాడారు. వ్యక్తిగత ఇమేజ్ కోసం బిల్డ్ చేసుకుని వాడలేదు వాళ్ళు. పవర్ మాకు వచ్చింది, దాని ప్రజలకు ఏం చేస్తాము అనే దానిలోనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇతను విజయ్ కానీ, వీళ్ళంతా కూడా విజయ్ గారు అని అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు ఈ మాధ్యమాన్ని కరెక్ట్గా వాడుకుంటున్నారు చాలామంది అని మీరు భావిస్తున్నారు. బికాస్ పెద్ద సినిమా వచ్చింది నిజంగా మీరు అన్నట్టు ఆ రేంజ్లో ఉన్న హీరో అలాంటి సబ్జెక్ట్ ఒప్పుకోవడం అనేది చాలా గ్రేట్ కదా అది, గొప్ప విషయం. అంతే కదా. ఒక సోషల్ కాజ్ ఉన్న సినిమా. కానీ ఏం చేస్తారంటే ఈ జాహ్నవి హీరోయిన్ ఇలా ఉంది అలా ఉంది చెప్తారు. అది ఒక్కటే అంశం కాదు కదా, మొత్తం మిగతా సినిమా కష్టం ఏమైనట్టు మరి అయింది. డైరెక్టర్ కష్టం ఎక్కడ పోయింది, హీరో కష్టం ఎక్కడ పోయింది, కష్టం అంటే ఉంది కదా, దాని గురించి మాట్లాడట్లేదు, మాట్లాడాలనుకుంటా. ఈవెన్ నిన్న ప్రెస్ మీట్లో కూడా ఆయన కొంచెం బెండ్ అయిపోయారు. అంటే డైరెక్టర్ గారు కూడా అన్నిటికీ సమాధానం చెప్పలేక కొన్ని వాటికి ఏమన్నారంటే ఈవెన్ పరభాష నటుల గురించి నాకు నచ్చింది ఏంటంటే అతను సారీ చెప్పడం. సారీ చెప్పారా? అవసరమే లేదు. అతను హీరోయిన్ క్యారెక్టర్ని కన్సీవ్ చేశాడు. అది ఎక్స్పెరిమెంట్ జనానికి నచ్చిందని జనం మనకి ఉత్తరం రాస్తారా, లేకపోతే మనకి మెసేజ్ పెడతారా, ఎస్ఎంఎస్ చేస్తారా ఇలా చేయండి అని? అలా కాదు కదా. మనం అనుకుంది జనానికి పంపించాము, 90% నచ్చింది, 10% నచ్చలేదు, ఏం పోయింది దాంట్లో? సారీ అని చెప్పి వెనక్కి తీసుకుంటాను చెప్పాల్సిన అవసరమే లేదు. అంటే ఆయనతో నాకు పరిచయం లేదు, బట్ అలా అనిపిస్తుంది, నాకు అంత అవసరం లేదు. బుచ్చిబాబు గారు సారీ చెప్పడం మీకు నచ్చలేదు. ఈవెన్ అనంత్ శ్రీరామ్ గారు కూడా సేమ్ కమెంట్ చేశారు, నాకు నచ్చలేదు ఆయన సారీ చెప్పడం అని. ఎందుకు చెప్పాలి సారీ చెప్పడం? ఎందుకు? నువ్వు అనుకుని చేసింది కాదు కదా. ఇప్పుడు ప్రజలంతా వచ్చి అంతా కలిసి నువ్వు సర్వే చేసి వాళ్ళంతా నీకు ఈ కథ మీద ఓట్లు వేసి ఈ క్యారెక్టర్ వేస్తా కాదు కదా. నీ క్రియేటివ్ ఐడియాని ప్రజెంట్ చేసావు, 90% నచ్చింది, దట్ ఇస్ ఓకే. నచ్చని దానికి ఎందుకు టెన్షన్ పడతాం? అది మీ పర్సనల్గా అడుగుతున్నాను సార్. జాన్వీ కపూర్ క్యారెక్టర్ మరీ అంత బ్యాడ్గా ఉందా? మీకేమనిపించింది? అంటే దాన్ని ప్రతి ఒక్కరు క్వశ్చన్ చేసేలా ఉందా? బికాస్ చాలామంది ఏమంటున్నారంటే చాలా హార్ష్గా ఉంది కదా, అమ్మాయి చాలా బోల్డ్గా ఉంది కదా, ఈవెన్ చున్నీ ఇలా తీయడం ప్రతిసారి, ఒకసారి సడన్గా ఆమె బాగా సెన్సిబుల్ అయిపోవడం, ఇలా క్వశ్చన్ చేస్తున్నారు. బట్ అది నిజమే కదా. ఇప్పుడు ఆమె అగ్రెసివ్గా ఏదో మూడ్లో చున్నీ తీయడం వేరు, ఎవరో వచ్చి నిజంగానే కట్ చేయడం, అది చాలా సెన్సిబుల్ థింగే ఒక అమ్మాయి అక్కడ. కానీ చాలామంది దీన్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, ఏంటి ఆమె చాలా హార్ష్ కదా ఇక్కడే ఒకసారి సెన్సిబుల్ చేయడం, అండ్ ఎందుకు అంత అవసరం లేని బోల్డ్నెస్ అని చెప్పి కొంతమంది. మీకేమైనా అంత బ్యాడ్గా అనిపించిందా? టూ బ్యాడ్గా అనిపించలేదు. బ్యాడ్గా అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా, ఇంటర్నెట్ అన్ని ప్రపంచంలో ఏమి బోల్డ్గా చూపిస్తే ఏంటి కొమ్మ మునిగింది ఏముందంటే, అదే నచ్చుతుంది, నచ్చుతుంది, లేకపోతే లేదు. దాన్ని మనము ఒక అంశమే జడ్జ్ చేయడం అనేది కొంచెం కష్టమే, అది అవసరం లేదు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మొత్తం అంత కష్టపడి ఇల్లు కట్టాక అది కిటికీ సరిగ్గా లేదు, లేదా దిష్టిపం సరిగ్గా పెట్టలేదు అన్నట్టు ఉంటుంది. అంత కష్టం అంతా ఎక్కడ పోతుంది. నా ఉద్దేశం ఏంటంటే అది అంత పాయింట్అవుట్ చేయాల్సింది కాదేమో అనిపించింది నాకు. మరి ఆయన సారీ చెప్పడము, ఇదంతా ఒక ఇష్యూ చేయడము, దానికి మళ్ళీ జయా బచ్చన్ కూడా సమాధానం చెప్పింది. ఆమెముంది, ఎట్లాగా ఆర్టిస్ట్ని మీరు బ్లేమ్ చేస్తారు, అది కథ ఎట్లాగా రాస్తే డైరెక్ట్ ఎట్లా చెప్తే అలా చేయాలి కదా అని చెప్పింది ఆమె. సో ఎందుకు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంది? అది ఒక కళారూపం, అది ఈ ఆర్ట్ ఫామ్. నచ్చిందా ఓకే, నచ్చలేదు అది వదిలేసి మిగతాది ఎంజాయ్ చేయాలి. మనకు భోజనం పెట్టాను, మొత్తం అంతా భోజనాల్లో అన్నీ బాగున్నాయి, నీకు కాకరకాయ కర్రీ నచ్చలేదు, అసలు మొత్తం విస్తృతి తోసేయక్కర్లేక అది పక్కన పెట్టేసి అయిపోతుంది, సింపుల్. అండ్ వన్ మోర్ థింగ్, అనంత్ శ్రీరామ్ గారిని అందరూ చాలామంది క్వశ్చన్ చేశారు, ఆ పాట ఏంటి అసలు, వారానికి 1000 నా కోసం ఏంటి ఆ పాట అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. మనకి ఐటమ్ సాంగ్స్ ఏం కొత్త కాదు, పూరి జగన్నాథ్ గారి సినిమాలు, రాజమౌళి గారి సినిమాలు, సుకుమార్ గారి సినిమాలు, అంటే అమలాపురం. ఈ ప్రశ్న నేను సమయం ఎందుకు చెప్పలేనంటే ఐటమ్ సాంగ్ నా సినిమాలో లేవు. మీకు ఎప్పుడు అందుకే నేను మిమ్మల్ని అడిగాను సార్, నాకు తెలియదు ఎలా ఉంటాయి. ఇప్పటికింకా నా వయసు నిండా 16 ఎంజాయ్ చేస్తాను చూసి. అంతకుమించి అనుశ్రీరామ్ గారి సాహిత్యం ఇప్పుడు అసలే ఐటమ్ సాంగ్, అది దానిలో సాహిత్య విలువలు ఎక్కడ ఉంటాయండి? ఏదో కొంత దాయి, వారానికి కొంచెం అలాంటిదే ఉంటుంది కదా. అంతకుమించి సాహిత్యం రాసే ఉన్నారు, ఆయన రాశారు. ఎవరు రాశారు? సిరివెన్నెల గారు రాశారు, ముసుగు వేయ ఒక మనసు మీద అని. అదే ఐటమ్ సాంగే. అందరూ అలా రాయాలని ఎక్స్పెక్ట్ చేయలేం, అందరికీ అంత ప్రతిభ ఉంటుంది లేకపోతే అంత అవకాశం ఉంటుంది అనుకోలేను. అందుకని అనంత్ శ్రీరామ్ గారి గురించి మనం ఏం చేస్తాము, మంచి రైటర్ ఆయన అంతే. ఐటమ్ సాంగ్ గురించి కూడా సాహిత్య విశ్లేషణ చేయడం అనేది అంటే నాకు అంత విద్య లేదు, అంటే అంత ప్రతిభ లేదు. ప్రతిభ లేదంటేనే గట్టిగా వేసారు అనిపించింది. ముసుగు వేగు మనసు మీద వారికి అర్థమైంది నాకు. కానీ మిగతాది వారానికి దాయి ఆ సేవింగ్స్ పాట అనుకున్నాను ఫస్ట్, దాచుకుంటే ఉపయోగపడుతుంది కదా అనుకున్నాను. నాకు తెలియదు, సరదాగా చెప్పారు. ఇదండి యాక్చువల్గా ఇది. ఈ అనేక సినిమాల మీద అన్ని కామెంట్ మనం చేయలేమండి, నా పని అది కాదు. సినిమా ఎంజాయ్ చేస్తాను, ఆ సినిమాలో వాళ్ళు ఏడుస్తే నేను కూడా ఏడుస్తాను.
నాలో ఇంకా ఏడ్చేతత్వం ఉంది, వేరే వాళ్ళ మీద ఏడ్చేతత్వం లేదు. సినిమా చూసి ఏడుస్తే తప్పితే సినిమా తీసాల నుంచి ఏడవం నేను. అందుకని ఐఎమ్ హ్యాపీ ఇప్పుడు, నా ఉద్దేశం అది. సో సో మీరు మంచి ప్రశ్నలు అడిగారు, మీరు మంచి ఉత్సాహంగా ఉన్నారు, ప్రశ్నలు అడిగారు. సార్ ఇప్పుడు ఈ 2 దశాబ్దాలు పైగా ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలు చూసారు మీరు సినిమా ఇండస్ట్రీని. ఇంకోటి యాడ్ చేయండి. ఇంకొకటి 4 దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీని లోపల నుంచి నేను 86లో వచ్చానండి సినిమాకి, ఇండస్ట్రీకి. దాసరి గారి అసిస్టెంట్గా చేరాను 86లో. ఓకే 87 ఇప్పుడు 26 2026 40 ఏళ్ళు. అంటే 40 years ఇండస్ట్రీ అని చెప్పలేను, కానీ 40 years ఇండస్ట్రీలో ఉండగలిగానని చెప్తున్నాను. అది చెప్పగలను. నేను ఇండస్ట్రీ 40 years అని చెప్పను. 40 ఏళ్ళుగా ఈ ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెడుతుంది. ఇంకా ఇప్పటికి కూడా మనం సినిమాలు చేసే పరిస్థితిలో ఉన్నాము, మరి ఏ వాడుతున్నాము, ఇంకా ప్రాజెక్ట్ చేస్తున్నాము అనేది చేస్తున్నాం కాబట్టి ఇంకంతే. సంగీతం గారు అంత అదృష్టం నాకు ఉంటుంది అనుకోను, కానీ అలా అదృష్టాన్ని నేను కోరుకుంటాను. ఆ వయసులో కూడా అని మనం ఏమైనా పోయినా ఎప్పుడు పోయినా కూడా మనం యాక్షన్ చెప్పి కట్ చెప్పేలా పోవాలి. యాక్షన్ చెప్తాం, కెమెరా తిరుగుతూ ఉంటుంది, అది చేస్తాడు. కటింగ్ చెప్పడం అంటే మనం ఉండం అక్కడ. అలాంటి సన్నివేశం నచ్చుతుంది మనకి. నేను ఊహించుకుంటాను, నాకు నేను అలా జరిగితే హ్యాపీ. అద్భుతం. అండ్ మీరు సినిమా ప్రేమికుడిగా అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అప్పటికి ఇప్పటికీ ఏమన్నా సినిమా మీద ఉన్న గౌరవం ఏమన్నా తగ్గిపోతుంది, జనాల్లో ఆదరణ తగ్గిపోతుంది అనే ఫీలింగ్ ఏమైనా ఉందా? బికాజ్ ఇప్పుడంతా ఒకప్పుడు నిజంగా నా చిన్నప్పుడు క్యూ లైన్లో నిలబడి చొక్కా లైట్గా చిరిగిపోయిన అందులో టికెట్ సంపాదించామని చెప్పి గొప్పగా బయటకు వచ్చేవాళ్ళం. ఒక స్టార్ హీరో సినిమా, చిరంజీవి గారి సినిమానో ఎవరైనా సినిమానో వస్తే అలా బయటకు వచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు చాలా లైట్ తీసుకుంటున్నారు, ఆన్లైన్ బుకింగ్స్, ఓటీటీలో చూద్దాంలే. ఏమైందంటే మీకు ఉదాహరణ చెప్తా. నేను చిన్నప్పటి నుంచి అన్నం తింటా ఉన్నా, భోజనం మా అమ్మ వండి పెట్టేది. తర్వాత పెళ్ళాక నా భార్య వండి పెడతా ఉంది. ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో తినేవాడిని, బయటకు వస్తే షూటింగ్లో తినేవాడిని, హోటల్లో తినేవాడిని. ఇప్పుడు స్విగ్గీ తెప్పించుకుంటాను. అన్నమే ఉంది కదా, గౌరవం ఏం తగ్గింది? అది లేకపోతే కడుపులో నిలుతుంది. కడుపుకి ఎట్లాగైతే మనం ఆహారం తీసుకుంటామో మన మెదడుకి సినిమా అంతే. సినిమాలో వినోద సాధన ఏదైనా సరే దాన్ని అనేక రూపాయలు మార్చుకుంటుంది. బట్ ఫిలిం ఇస్ ఏ ఫిలిం. ఐ ఎంజాయ్ ఇట్. మనం ఎంజాయ్ చేస్తాం. సినిమాని ఆపేయండి, సినిమాలు కానీ అసలు ఇమేజెస్ కానీ వీడియో కానీ మొత్తం ఆపేసేయండి, ప్రపంచం ఒక క్షణం కూడా ఉండలేదు. వాళ్ళు పిచ్చలు అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది లేకపోతే, నాగస్వరం ఊదకపోతే పాము ఎలాగైతే ఆగిపోతుందో ప్రపంచం అలా ఆగిపోతుంది. సో అందుకని ఐ లవ్ సినిమా. నేను సినిమాని బహుశా తింటాను కూడా, రోజు తింటున్న సినిమా చూస్తాను, అది తినడం అంటే అదే. సో అందుకని సినిమా ఏం మారలేదు, గౌరవం ఏం మారలేదండి. సినిమా చూసే విధానం కూడా మారింది. ఒకటి, అప్పుడు టికెట్ లైన్లో పెట్టి వెళ్ళేవాళ్ళము, ఇప్పుడు అక్కర్లేదు. ఇప్పుడు మనం ఆ పాతకాలంలో 20 ఏళ్ళ క్రితం ఊరు వెళ్తే మీకు హోటల్ ఉండవు. మీ చుట్టాలింటికి వెళ్తే వాళ్ళు వండి పెడితేనే తినాలా, లేకపోతే వెయిట్ చేయాలా వాళ్ళు ఎసరు పెట్టేదాకా. ఇప్పుడు ఎక్కడ మీకు అవసరం ఉంది? మీరు ఎక్కడ బస్ దిగగానే ఎదురుగా హోటల్ ఉంటుంది, పక్కన ఇంకో హోటల్ ఉంటుంది. అట్లా అవైలబిలిటీ పెరిగింది. సినిమా కూడా మన చుట్టూ వచ్చేసింది. అది సినిమా కోసం మనం పరిగెత్తక్కర్లేదు, సినిమా మన పరిగెత్తిస్తుంది, మన దగ్గరకు వచ్చేసింది. సో అందుకని సినిమా ఏం మారలేదు, సినిమా మీద ప్రేమ మారలేదు, విధానం మారింది. అది మారుతూనే ఉంటుంది. రేపొద్దున ఇంకా ఏఏలో కొన్ని సినిమాలు వస్తాయి, కొన్ని విడిగా వస్తాయి, ఇంకా అద్భుతమైన సినిమాలు వస్తాయి. అది నాలుగుగా మనం ఏం చేస్తాము, ఏమీ గోడ లేకుండానే సినిమా చూసే అవకాశం వస్తుందో తెలియదు మనకి. డిజిటల్లో అంటే ఇప్పుడు మనం రోబో సినిమాలు చూపిస్తుంటారు కదా, ఒక బ్లూ స్క్రీన్ వచ్చేది ఒక సినిమా, మీకు థియేటర్ ఉండేది ఏముండదు. మీరు బయట వరండాలో కూర్చుంటారు, దాన్ని మన సినిమా ప్రొజెక్ట్ చేస్తే సినిమా అదే గోడ తీసుకుంటుంది, అదే వచ్చేస్తుంది. చెప్పలేము, అప్పటికే సినిమానే అది. అంతే. అది సినిమా కనిపెట్టిన పని ఇప్పటిదాకా ఇంకెన్ని కనిపెడతారో తెలియదు. బట్ అది మన ప్రాణం, అది నా ప్రాణం అయితే సినిమానే. ఇప్పుడు ఏ బాగా అప్గ్రేడ్ అయింది, మీ దగ్గర టూల్స్ ఉన్నాయి, మీ దగ్గర మనమే చేస్తున్నారు. ఎవరు ఏ మేకర్ ఏఐని కరెక్ట్గా వాడుకుంటున్నారు ఇప్పటిదాకా? అంటే రీసెంట్గా వచ్చిన సినిమాలు చూసుకుంటే ఇప్పుడు ఏమైందంటే కొత్తగా వచ్చిన విద్య అది. ఇప్పుడు క్లింగ్ ఏ అని ఒకటి ఉంది, టూల్స్ చాలా ఉన్నాయి అందులో. సీడాన్ 2.0 ఉంది, హిగిన్స్ అని ఉంది, ఇవన్నీ ఉన్నాయి, హిగ్స్ఫీల్డ్ అని ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, ప్రచారంలోకి వస్తున్నాయి, అది వాడుకుంటున్నారు. కాకపోతే అది మనం ఎన్ని కళ్ళకు అంటామో అన్ని కళ్ళు నిజం చేస్తుంది ఏఐ అనేది. అది ఒక భూతమా లేక అద్భుతమా అనేది కాలం చెప్పాలి. నేను దాన్ని అద్భుతంగా చూస్తున్నాను, కానీ కొంతమంది భూతంగా చూసే అవకాశం ఉంది. చాలామంది భయపడుతున్నారు ఉద్యోగాలు పోతాయని, అంటే క్రాఫ్ట్స్ దెబ్బతింటుంది అని అనిపిస్తుంది అని అంటున్నారు. కానీ అది ఏమవుతుందంటే క్రాఫ్ట్మెన్షిప్ పెంచుకుంటే అది ఇంకా బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వచ్చిన రాకముందు మొత్తం మాన్యువల్ కొట్టి వాయించేవాళ్ళు, 100 వైలెన్స్ ఉండేది. ఆయన వచ్చాక దాన్ని చేశారు, మిక్స్ చేస్తూ సింగిల్గా చేసుకుంటూ రిపీట్ చేసుకుంటూ చేయగలరు. కానీ ఎవరి ఉపాధి దెబ్బతినలేదు, చాలామంది అడాప్ట్ చేసుకున్నారు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు అంతే. ఇప్పుడంటే ఏఐ అనేది అది భూతంగా చూడాల్సిన అవసరం లేదు, అద్భుతం అనుకోవాలి దాన్ని.
దాని మీద చాలా అద్భుతాలు చేయొచ్చు కూడా, నా ఉద్దేశం అది. చాలా చాలామంది చెప్తున్నారు ఏఐ గురించి, బట్ నాకు ఏఐ మీద చాలా నమ్మకం ఉంది. చాలా సంతోషంగా ఉంది ఏఐతో పనిచేయడం అనేది నాకు, నా వరకు నాకు. మా టీం మంచి టీం ఉంది, వాళ్ళంతా కూడా బాగానే చేస్తారు. వీఆర్ ఎంజాయింగ్. అది ఒక క్రియేషన్ అండి. మనము అది అలౌది అద్భుత దీపం అది. మీరు ఆహారం కావాలి, ఫుడ్ కావాలని ఇట్లా రుస్తారు కదా, జిని వచ్చేస్తుంది. ఇట్లా జిని కూడా రాదు, మీ ఫుడ్ డైరెక్ట్ ఫుడ్డే వస్తుంది. మీరు ఏది ప్రాంప్ట్ ఇస్తారో అది చాలా ప్రాంప్ట్గా మనకు అందిస్తుంది. అది అంతకుమించి ఇంకా ఏముంది గొప్పతనం. అది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే. యా. నెపోటిజం మీద మీ అభిప్రాయం ఏంటి సార్? లైక్ ఏంటి సార్ అంటే ఏంటి? నెపోటిజం అంటే ఇప్పుడు ఎలాగో వారసులు వచ్చేస్తున్నారు అనేది, వారసులే సక్సెస్ అవుతారు, వారసులకే ఈజీగా అవకాశాలు వస్తాయని చెప్పి అనుకుంటారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ప్రశ్న వయసు 25 ఏళ్ళండి. ఆ. 25 ఏళ్ళ క్రితం ప్రశ్న ఇప్పుడు అడిగారు విన్నారు. అంటే బేసికల్ ఇప్పుడు మీ నెక్స్ట్ సినిమా కూడా వాళ్ళ అబ్బాయిని తీసుకొస్తున్నారు, కేఎస్ నాగేశ్వరరావు గారి అబ్బాయిని మీరు. సో ఇప్పుడు చాలా మంది ఇంకా స్టిల్ ఉంటదేమో మైండ్ లో. రెండు ఉంటాయండి. ఇప్పుడు తండ్రి హీరో అయితే కొడుకు హీరో కాకూడదు అనేది ఏం లేదు. అది వాళ్ళకి ఇప్పుడు వివక్ష ఉండకూడదు కదా. వాళ్ళ నాన్న హీరో కాబట్టి హీరో అవ్వడం లేదు అని అనలేదు. హీరో వద్దని కాదు, కాదని కాదు, ఎవరి ప్రతి వాళ్ళదే. కొన్ని అవకాశాలు అంటారు, అవకాశాలు ఎట్లాగో ఉంటాయి, ఇవాళ కొత్తగా అవకాశాలు ఇచ్చేది ఏముంది, ఎవరన్నా ఇస్తుంటారు. రేపు మా అబ్బాయి ఉన్నాడు అని వాడు ఇంజనీరింగ్ చదివాడు, వాడు ఉద్యోగం చేస్తానేమో అనుకున్నాం నేను మా భార్య. వాడు సినిమాలోకి వచ్చాడు, కథ రాస్తున్నాడు, స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. ఓకే, దాన్ని మనం ఏం చేస్తాము, నేను వద్దని అనలేను, ముందుకు వెళ్ళమని చెప్పలేను. అందుకని ఇండివిజువల్ ఇప్పుడు అమెరికన్ స్టైల్ ఆఫ్ సిస్టమ్ వచ్చిందండి. 18 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తర్వాత ఎవరు ఇండివిజువలే. ఇప్పుడు మీ అబ్బాయి మీ మాట 18 తర్వాత వినడు, మీరు ఉన్నారు మరి మీ నాన్నగారి మాట, కానీ ఇప్పుడు ఆ జనరేషన్ అలా ఉండదు. అంతే. అందుకని ఇంకా వారసత్వం ఏముంది, ఇంకా ఎవరి జవసత్వం వాడిదే. వారసత్వం కానీ జవసత్వాలు ముఖ్యం. ఇప్పుడు అంత వారసత్వం అయితే చాలామంది పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు హీరోలు అవ్వలేదు. పెద్ద హీరోలు ఉన్నారు, వాళ్ళ అబ్బాయిలు హీరో అవ్వలేదు. పేర్లు చెప్పండి నేను. అట్లా అని చెప్పి ఈవెన్ రామచంద్రన్ కూడా ఎన్ని బిగినింగ్ ఎంత ఇబ్బంది పడ్డాడు. దాని తర్వాత అతనికి యాక్టింగ్ ఉందో లేదో అనే టైంలో కూడా అతని మీద మీమ్స్ వచ్చాయి కదా. మరి అతను రంగస్థలంతో బెస్ట్ యాక్టర్ అని తీసుకొని త్రిబుల్ ఆర్ తర్వాత పెద్ద తర్వాత ఇంకా అది ఎక్కడికి వెళ్ళాడు అతను. దానిలో చిరంజీవి గారి ప్రమేయం ఏముంది, అతని కష్టమే ఉంది. చిరంజీవి గారు అబ్బాయి అంటే సన్ ఆఫ్ చిరంజీవి, దట్స్ ఇట్. అంతే. మన పేర్లు రాస్తాం కదా, సర్టిఫికేట్లో మన పేరు ఉంటుంది కదా, అలాంటిది అది. నేను సన్ ఆఫ్ రాఘవరావు అనుకుంటాను మనం, అంతే. దానికి మించి రిలవెన్స్ ఏముంటుంది, ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి. ఈజీగా ఎవరికి ఏం రాదండి. వారసత్వం గురించి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎవరిని ఆపగలుగుతున్నారు? ఇప్పుడు మీరు మంచి ఐడియా ఉంది, మీకు తక్కువ బడ్జెట్ సినిమా తీసే అవకాశం ఉంది, మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు వేణు ఉన్నాడు, వేణుకి ఏం వారసత్వం ఉంది? తర్వాత ఎంతమంది ఉన్నారు మన దగ్గర చూస్తుంటే, చాలామంది ఉన్నారు కదా హీరోలు. కానీ విజయ్ దేవరకొండ ఏం వారసత్వం ఉంది? ఆయనకేం లేదు కదా. అందుకని అది అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు కదా, అవని వల్ల అనే మాట ఏమో అనుకుంటాను, అది లేదు. నో వారసత్వం, ఓన్లీ జవసత్వం. అంటే మీరు లాస్ట్ టైం క్లారిటీ ఒకటి ఇచ్చారు సార్, ఏంటంటే అదర్ అవార్డ్స్ అనేది మీరు ఇప్పుడు కూడా అన్నారు, అది జస్ట్ మనం ఒక మనల్ని రిప్రజెంట్ చేయడానికి గద్దర్ అని పేరు పెట్టుకున్నాం తప్ప ఆయన ఆత్మ దానిలో దాని మూలాలు ఏం కాదు అని చెప్పారు. రేపు పొద్దున్న చాలా మంది మేకర్స్ ఏమైనా భయపడుతూ ఉంటారు, లైక్ సందీప్ రెడ్డి వంగ గారు లాంటి సినిమా, ఒక బోల్డ్ కంటెంట్ సినిమా వస్తే దానికి గద్దర్ అవార్డు వస్తుంది అంట, అసలు మనం అప్లై చేయొచ్చు అనే ఫీలింగ్లో చాలా. కాదండి, గద్దర్ అవార్డు నైపుణ్యానికి వస్తుంది తప్పితే భావజాలానికి ఎందుకు ఇస్తారు? భావజాలానికి కదా. గద్దర్ ఇప్పుడు మీరు అద్భుతంగా సినిమా తీశారు, మీరు క్రైమ్ తీసారా, హారర్ తీసారా, సెంటిమెంటా, దట్ ఈజ్ ఓకే. కానీ అద్భుతమైన దర్శకత్వం ఉంది అంటే మీరు ఇచికా కావచ్చు, లేకపోతే స్పీల్బర్గ్ కావచ్చు, ఎవడన్నా కావచ్చు కదా, ఆ ముగ్గురు ఒకటే కదా. సో అందుకని అది నైపుణ్యానికి ఇస్తారు, సామర్థ్యానికి ఇస్తారు, క్రియేటివిటీకి ఇస్తారు, అంతేగాని భావజాలానికి ఇవ్వరు. అంటే మొన్న విమర్శలు వచ్చినాయి, మీ దాకా వచ్చినాయి లేదు తెలియదు, మేమర్స్ దగ్గర కానీ వీళ్ళ దగ్గర కానీ, అల్లు అర్జున్ గారికి అవార్డు ఇచ్చినప్పుడు అది ఆయనకి నేషనల్ అవార్డే వచ్చింది. ఆయన చేసిన ఎంత కష్టపడ్డారో నటనలో అంతా తెలుసు. బట్ ఇదేంటి ఆయన కొంచెం ఎర్రచందనం దొంగ కదా, అలాంటి వ్యక్తికి గద్దర్ అవార్డు ఇవ్వడం ఏంటని కొంతమంది కమెంట్లు చేశారు, మీకు నెగిటివ్ కమెంట్లు. సో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? కాదండి, ఎర్రచందనం అతను అనేది ఆయన నటుడిగానే చేశాడు కదా. ఎర్రచందనం స్మగ్లర్ కూడా అంత సరిగ్గా చేయలేకపోతే, స్మగ్లర్ కాకుండా ఆయన ఒక హీరోలాగా బిహేవ్ చేసి ఎర్రచందనాన్ని ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోతే అవార్డు ఇవ్వరు ఆయనకి. అతను ఎర్రచందనం దొంగ అంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే జీవితంలో దొంగతనం చేయలేదు కాబట్టి. నిజంగా స్మగ్లర్ తీసుకొచ్చి యాక్టింగ్ చేస్తే కొంతనే చేస్తాడేమో, అసలు ఈయన జీవితం వేరు, ఆ జీవితం వేరు కదా.
నటన అంటే అదే కదా, అడాప్ట్ చేసుకోవటమే కదా. విభిన్నమైన జీవితాన్ని విభిన్నమైన అభినయంతో మెప్పించడమే దాని ఉత్తమ నటన. దానికి నాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే స్మగ్లర్కి అవార్డు ఎందుకు ఇవ్వాలి, దీనికి ఎందుకు ఇవ్వాలి అంటే ఎట్లా ఉంటుంది. అప్పుడు ఉత్తమ పాత్రలు మాత్రమే ఇవ్వాలి, రచనకి ఇవ్వాలి. ఉత్తమ పాత్ర రచించాడు, ఆ పాత్రకి ఇవ్వాలి, రైటర్కి ఇవ్వాలి. ఈయనకేం సంబంధం? ఈయన అభినయానికి ఇస్తారు కదా. అదే సరే ఇన్ని ఇప్పుడు 40 ఏళ్ళు చూశారు ఆల్మోస్ట్, పోనీ 30 ఏళ్ళన్నా లోపల ఉండి చూశారు బాగా. ఈ అవార్డ్స్ పంపిణీలో, ఈ అవార్డ్స్ ఎంచుకోవడంలో ఎక్కడైనా లాబియింగ్ కానీ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ, ఈ నెపోటిజం కానీ ఇవన్నీ ఏమన్నా ఉంటాయా సార్? చాలా మందికి ఇంకా డౌట్. అంటే ఈజీగా మీరు అన్నట్టు ఇందాక అందని ద్రాక్ష పొలన అని చెప్పి మీరు ఒరిజినల్ నేను చెప్పను, అబద్ధం చెప్పను. నిజమే చెప్పండి. నేను చెప్పాలని నాకు దాని గురించి తెలియదు. ఓకే ఓకే అబద్ధం చెప్పలేను. ఓకే సింపుల్. ఓకే, అంటే మీకు అవగాహన ఉన్న దాన్ని బట్టి ఏమన్నా అలాంటివి ఏమన్నా ఉంటాయా? లాబింగ్ ఉన్నా కూడా లాబింగ్ ఉంటుందండి. లాబింగ్ లేకుండా అలా ఉంటుంది. ఇప్పుడు మీరు అవార్డు కమిటీలో ఉన్నారు, మీ ఫ్రెండ్స్ నేను మీకు ఫోన్ చేస్తాను, దాన్ని మీరు పాటిస్తే లాబింగ్ అవుతుంది. మీరు ఎలా పాటించగలరు? మీతో పాటు మిగతా మెంబర్స్ ఉంటారు కదా, అది ఎలాగ లాబింగ్ వీలు అవుతుంది? తర్వాత కమిటీ అయిన వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు వినమైన కూర్చొని సెలెక్ట్ చేస్తారు కదా. ఒక సెలెక్ట్ చేస్తే అనుకోవచ్చు, ఇంతమంది ఎట్లా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలం? అన్లెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసి బయట తీసుకొస్తాము. ఒక అద్భుతమైన యాక్టింగ్ చేసిన సినిమాని పక్కన పెట్టేసి ఏమి చేయని వాడికి అవార్డు ఇస్తే ఊరుకుంటారా? అది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా. అందుకని ఇది జరిగే పని కాదు. డిస్కషన్స్లో జరుగుతుంటాయి. 3 పేర్లు వస్తే 3 పేర్లు ఏదనేది ఉంటుంది. వచ్చిన వాళ్ళేమో ప్రతిభ అనుకుంటారు, రాని వాడేమో లాబింగ్ అనుకుంటారు, వాడికి లాబింగ్ వల్ల వచ్చింది అనుకుంటారు. అది నడుస్తూనే ఉంటుంది. ఆస్కార్కైనా అదే, దీనికైనా అదే ఆస్కారం ఉంటుంది అనుకోవడానికి. నాకే తెలియదు. నేను 4 సార్లు పనిచేశాను కమిటీలో. నాకైతే నేను ఎప్పుడు ఫేస్ చేయాలి. చేస్తారు సార్ మీరు సెన్సార్ బోర్డులో కూడా పనిచేశారు. అవునండి. సెన్సార్ బోర్డు మీద కూడా ఇలాంటి కమెంట్స్ ఉన్నాయి. అంటే చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళ సినిమా అయితే ఈజీగా వచ్చేస్తుంది సెన్సార్ సర్టిఫికేట్, మిగిలిన వాళ్ళకైతే కొంచెం లేట్ అవుతుంది, కొంతమంది ఇబ్బంది పడ్డారని చెప్తారు. మేబీ వాళ్ళ కంటెంట్ ఏంటి, లోపల ఏం ఇష్యూస్ ఉన్నాయి, ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటాయి, ఇవన్నీ చూస్తారు సెన్సార్ బోర్డు. బట్ మాకు అదంతా తెలియదు. ఒక మేకర్ కొంతమంది చిన్నోళ్ళు ఎవరన్నా ఏం చెప్తారంటే, కొంతమంది చెప్పారు క్లియర్లీ, ఇంటర్వ్యూల్లో చెప్పారు, చిన్న మేకర్స్, మా సినిమా చిన్న సినిమా కదా, మాకు అందుకని ఇబ్బంది పెట్టారు, సెన్సార్ బోర్డులో చాలా రోజులు పట్టింది, మాకు సర్టిఫికేట్ రావడానికి ఒక 5 నెలలు పట్టింది, ఇలా చెప్పారు. సో దాని మీద ఏంటి? సర్టిఫికేట్ 5 నెలలు పెట్టడానికి ఉండదండి. సర్టిఫికేట్ దానిలో వాళ్ళు క్లియర్గా ఉంటుంది, ఇన్ని రోజులు ఇవ్వకపోతే మనం కంప్లైంట్ చేయొచ్చు. అంత టైం పట్టే అవకాశం ఉండదు. కాకపోతే ఏంటంటే కొన్ని మార్పులు చేస్తే, మార్పులు చేయకపోతే టైం పడుతుంది. మార్పులు చెప్తారు, మార్పులు చేయలేదు అనుకోండి, అది వాళ్ళ పని అదే కదా. సెన్సార్ బోర్డు వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు నేను బయట ఉంటే అలాగే కామెంట్ చేసేవాడిని, సెన్సార్ బోర్డు మెంబర్ కాకముందు. అయిన తర్వాత తెలిసింది నాకు లిమిటేషన్స్ ఏంటి, దాని పరిమితులు ఏంటి, పరిధులు ఏంటి అని. దానివల్ల నాకు తెలియదు మరి అట్లా వెంటనే చేస్తారు అనేది. నేను చేసిన సినిమాలు మీడియం సినిమాలు చూశాను, అన్ని బాగానే పద్ధతి ప్రకారం వెళ్ళిపోయినాయని మేము అనుకుని మేము చెప్పేవాళ్ళము, అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ప్రొడ్యూసర్ని పిలిచి చెప్పేవాళ్ళు, ఆమె ఆఫీసర్ ఉన్నారు కదా, ఆమె చెప్పేవాళ్ళు, నడిచేది బాగానే జరిగింది అది. సో దాని మీద కాంట్రవర్సీ ఏమీ అనిపించలేదు. మరి ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొంతమంది అంటారు, బ్లేమ్ చేస్తారు సెన్సార్ని, ఎందుకు అట్లా ఎలా వదిలేశారని. కానీ ఎలా వదిలేశారన్నప్పుడు ఈ రాసేవాడిని ఎవరేమంటారు మరి? ఇప్పుడు బాధ్యత మనకు ఉంటుంది కదా, యాజ్ అ ఫిల్మ్ మేకర్గా రైటర్కి, దర్శకుడికి, నిర్మాతకి బాధ్యత ఉంటుంది. ఇది తప్పించుకోవడం కాదు కదా, ఇది చేయడం, అది క్రియేట్ చేయడం. నేను చాలా నీట్గా మ్యానిపులేట్ చేశాను, సెన్స్ నుంచి బయటపడ్డానంటే అది ఎవరికి న్యాయం చేసినట్టు? నా ఉద్దేశం అది. మన పని మనం చేసుకుంటే అది ఓన్లీ వాళ్ళు చేసే పని వాచ్మెన్ పనే కదా. నువ్వు దొంగలు పెట్టి వాచ్మెన్ పట్టుకుంటే ఎట్లా అని అనుకుంటాను నేను కొన్నిసార్లు, అన్నిసార్లు కాదు. సో నేను చాలా స్పెసిఫిక్గా ఉంటాను. అంటే నేను అన్నిటికీ జనరలైజ్ చేయను, నేను నాకు అనిపించినే చెప్తాను అంతే. సరే, సినిమా ఎప్పుడు అనౌన్స్మెంట్ అని పేరు ఇంకా అనౌన్స్ చేయలేదు, 90% షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయింది అని మాకైతే తెలుస్తుంది. అయితే అది త్వరలో చేస్తామండి. యాక్చువల్గా త్వరలో అనౌన్స్ చేస్తాము. తర్వాత కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. నేను ఇప్పుడు ఏం స్టాండ్ తీసుకున్నానంటే, నేను అనౌన్స్ చేయడం కాకుండా నిర్మాతలు కానీ లేకపోతే దానికి సంబంధించిన భాగస్వాములు చేస్తే బెటర్ అనుకుంటున్నాను. అందుకని ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాను, మన ఆఫీసు నడుస్తుంది, పనులు చేసుకుంటూ ఉన్నాను. ఇక కొంత ఏఐబిఎస్లు, కొంత కొంత డాక్యుమెంటరీస్. నేను చెప్పే కదా, బహుముఖంగా వర్క్ చేస్తూ ఉంటాం మనం చేసి. ఏదేమైనా మా సంస్థ నడవాలి, మాకు ఏమంటారు ఉపాధి ఉండాలి అనేది మేము చాలా క్లియర్గా చేసుకుంటాం అంతే, సింపుల్.
సో మీరు చాలా పెద్ద వ్యసన పరులు సినిమా అంటే మిగిలిన అన్న వదిలేయచ్చు కానీ సినిమా వదలలేము. సినిమా చాలా పెద్ద వ్యసనం ఇది, అడ్డుకుంటే వదలదు నిజంగా. చెప్పే కదా సినిమాలు యాక్షన్ చెప్పి కట్ చెప్పేలో పోవచ్చేమో. ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది, ఇంకొక 20-30 ఉంటుందేమో తెలియదు నాకు. బట్ ఏంటి సార్ సినిమా అంటే ఏంటి, మీ డెఫినేషన్ ఏం చెప్తారు సార్? సినిమా అంటే మన కళని బయట చూసుకోవటం. మీరు నిద్రపోతున్న కళ వస్తుంది, తెల్లని మర్చిపోతారు. కానీ సినిమా అలా కాదు, సినిమా మీకు కళ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మనం పడే అనేకమైన బాధల్ని, కష్టాలని, శ్రమ నుంచి అదొక మన బయట తీసుకొస్తుంది. ఇంకొక ప్రపంచం ఉంది కదా అని చూపిస్తుంది మనకి. మనం చేయలేని పని అది చేసి చూపిస్తుంది. సో మనం జీవితంలో అబద్ధం చెప్తాము, మోసం చేస్తాము, కుటుంబాన్ని సరిగ్గా చూసుకోము. కానీ అలా అలా చూసుకునే వాళ్ళు మనం కనబడతారు. పోనీ అలా చూసుకోకపోతే అది ఎట్లా అనుభవిస్తారో తెలుస్తుంది మనకి. అంటే మన జీవితం అనుభవించకుండానే ఒక అనుభవాన్ని మనం ఈజీగా తీసుకుంటున్నాం. అది సినిమా మనకి ఇస్తుంది. సినిమా కళను ఇస్తుంది, అనుభవాన్ని ఇస్తుంది. ఇక అంతకుమించి మనకి ఏం కావాలి సినిమా నుంచి? సినిమానే లేకపోతే జీవితం ఎలా ఉంటుంది? నిస్సారం అయిపోతుంది. చెప్పే కదా, ఈ మీడియా అంతా బ్యాన్ చేస్తే ఒక 10 నిమిషాలు బ్యాన్ చేస్తే ఉండలేరు మీరు. అంటే బ్యాన్ చేయడం అంటే ఆగిపోతుంది, టెక్నికల్గా ఆగిపోయింది అనుకోండి. మీ మొబైల్ పని చేయదు, మీ వీడియో చూడలేరు, టీవీ పని చేయదు, సినిమా ఏమంటే అప్పుడు దెన్ ఎంటైర్ వరల్డ్ విల్ గో మ్యాడ్, పిక్చర్లు అయిపోతారు. అందుకని ఇంకా నేను సినిమా లేకపోతే కానీ సినిమా పిక్చర్ అనుకోండి. అప్పటి నుంచి అదే ఉంది, ఇప్పుడు అదే ఉంటుంది, చివరికి అదే ఉంటుంది. ఎవ్రీ టైం నేను ఆలోచిస్తూనే ఉంటానండి. యాక్చువల్గా ఎంజాయ్ చేస్తుంటా సినిమాలు చూస్తూ, సినిమాలు డిస్కస్ చేస్తూ, పుస్తకాలు చదువుతూ, ఇవన్నీ ఉన్నాయి. అందుకని అదొక మహాసముద్రం మనకి ఇచ్చాడు దేవుడు, ఇంకంతకంటే ఏం కావాలి. సో మీ నుంచి అద్భుతమైన సినిమాలు రావాలని మేము కూడా ఆకాంక్షిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. సో అన్నారు కదా, ఇందాక విష్ చేశారు కదా, సంగీతం గారిలాగా కోరుకుంటున్నాను అంతే. సో మేము కూడా చాలా అద్భుతమైన సినిమాలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. బికాజ్ ఒక ట్రూ మేకర్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అయిన మేకర్ కాదు. ఈ కమర్షియల్ టెంప్లెట్ వీటి వెనక పరిగెట్టిన వ్యక్తి కాదు, కమర్షియల్ సక్సెస్ వీటి వెనక పరిగెట్టిన వ్యక్తి కాదు. కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి జరగాలి, ఒక మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయం. థ్యాంక్ యూ ప్రియదర్శన్ గారు, చాలా మంచి ఉత్సాహకరమైన మాటలు చెప్పారు. ఐఎమ్ హ్యాపీ. అట్లాగే ఐడ్రీమ్ ప్రేక్షకులకి నా అభిమాన ఛానల్ ఇది, ప్రేక్షకులకు కూడా నా అభినందనలు, యాజమాన్యానికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.